ఒకేలాగుంటాయి ఇంచుమించు. సో అది వాళ్ళు ఏ పేరుకి బటన్ నొక్కాలనేది కూడా కన్ఫ్యూజన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా బేరసారాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈవేళ భారతదేశ వ్యాప్తంగా 141 కోట్ల మంది పైచీలకు దాదాపు 142 crores ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు. దేశవ్యాప్తంగా అంటే ఇది ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. సో ఇక్కడ మన నేతను మనం ఎన్నుకోవాలి అని అన్నప్పుడు మన సొసైటీకి బాగు చేసేటువంటి నాయకుడు మనం ఎన్నుకుంటున్నామా, డబ్బిచ్చేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నామా, లేదంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నామా? ఈవేళ 141 కోట్ల మందికి ఒక చట్టం చేస్తే ఇండియా ఫ్రేమ్ మొత్తం ఒకే చట్టం వస్తుంది. కానీ దానికి భిన్నంగా ఈవేళ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఎజెండాస్ ఉంటాయి. కానీ అటానమస్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఇవాళ కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా వివిప్యాట్కి సంబంధించిన స్లిప్స్తో పాటు ఇవాళ ఏదైతే బటన్ నొక్కుంటారో 2 మ్యాచ్ అవ్వాలంటారు. కొన్ని బాక్స్లో కరెక్ట్గా వస్తాయి, కొన్ని బాక్స్లో కరెక్ట్గా రావు. ఇక్కడ సమ్ డిఫరెన్సెస్ అనేది కూడా కనిపిస్తుంది. గతంలో బ్యాలెట్ పత్రాలు ఉండేటివి, బ్యాలెట్ పత్రాలంతా కూడా కొంతమంది రిగ్గింగ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని గమనించి కొద్దిగా టెక్నాలజీని ఇంపోజ్ చేసి కొద్దిగా క్లారిఫై చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. టెక్నాలజీ సహాయంతో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ దాంట్లో కొన్ని అనుమానాలు ఉంటే వీవీప్యాట్ ద్వారా అంటే ఏ అభ్యర్థికి ఓటేసి ఆ అభ్యర్థి ఓటు పడిందా లేదా అని చూసుకోవడానికి అతనికి మోనిటర్లో కనిపించే విధానాన్ని తీసుకొచ్చి పెట్టారు. వాస్తవంగా 1,00,000 ఓట్లు పోలైనప్పుడు 1,00,000 వీవీప్యాట్లో స్లిప్స్ ఉండాలి. అత్యధికంగా ఉంటున్నాయి, తక్కువ ఉంటున్నాయి. ఇవి కొంత కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టు కూడా సరిగ్గా చేయండి అనేసి ఎలక్షన్స్ పైన వారికి కూడా కొంత చురుకంటించినటువంటి ఒక పరిస్థితి. సో ఈవేళ పోలింగ్ని పెంచాలంటే ఏం చేయాలి? నాట్ ఈవెన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరు చూస్తే 40, 35, 37, 42, 47, 50 దీనికి మించి పోదు. సో ఆ కన్సర్న్ నియోజకవర్గాలు కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకుంటే ఇవాళ అక్కడ ఒక 2 లక్షల జనాభా ఉన్నారంటే 2 లక్షల జనాభాగాను ఓటర్ లిస్టులో వాళ్ళు కూడా 2 లక్షలే తీసుకుంటే కూడా పోలింగ్ అయ్యేది మాత్రం అక్కడ 35 to 40% అంటే నాట్ ఈవెన్ 1 lakh. ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే 1,00,000 మంది మాత్రమే ఎన్నుకుంటున్నారు ఆ స్థానిక నియోజకవర్గంలో. సో మరో 1,00,000 మంది ఏమైనట్టు? వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయరు? అంటే వాళ్ళకి కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మేము నోటా పెట్టామండి, మీరు నోటాలో అది ప్రెస్ చేయొచ్చు, ఆ బటన్ ప్రెస్ చేయొచ్చు అంటారు. ఎందుకు రారు? సంక్షేమ పథకమేమో కావాలి, ఫ్రీబీస్ కావాలి, రైలు ఎక్కాలా, బస్ ఎక్కాలా, ట్రైన్ ఎక్కాలా, అవంతా కూడా ప్రభుత్వ నిధుల ద్వారా అంటే ప్రజలు సౌకర్యార్థం వెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వాల ద్వారా నడిచేటువంటి విధానం. సో అవన్నీ కూడా రిమైనింగ్ 50% తీసుకుంటున్నారు కదా. మరి ఓటు దగ్గరకు వచ్చే లోపల ఓటు ఎందుకు కాస్ట్ చేయరు? ఇవన్నీ కూడా ఎవరికి కొంత $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈవేళ ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా సిటీ కేబుల్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా మనకి కేబీఎస్ ప్రకాష్ గారు టీచర్గా వృత్తిని చేస్తూ రిటైర్ అయినటువంటి పరిస్థితి అందరికీ కూడా సుపరిచితులే. ఇక్కడ మన సైన్స్ సెంటర్, రీజనల్ సైన్స్ సెంటర్లో కూడా తన ప్రతిభ ద్వారా చాలామందికి ఉపయోగార్థంగా అక్కడ తన సర్వీస్ని కూడా అందించినటువంటి వ్యక్తి. సో సొసైటీ బాగుండాలి, ఆ సొసైటీ బాగుండాలి అని అంటే ఎలా మసలుకోవాలి, ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి, ఎలా నాయకుడిని ఎన్నుకోవాలి, అసలు ఓటు విధానం ఏంది, ఈ అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా అడిగిన వెంటనే మన స్టూడియోకి కూడా కొంత టైం తీసుకొనేసి, అంటే వాల్యుబుల్ టైం ఉంటుంది వాళ్ళకి, ఆ వాల్యుబుల్ టైంని కూడా మన కోసం స్పెండ్ చేయడానికి వాళ్ళు కూడా రావడం జరిగింది. సో వారిని కూడా ఆహ్వానిస్తాం. నమస్కారం ప్రకాష్ గారు, మీరు మా స్టూడియోకి రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. ఇవాళ ఇండియా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, 2 phases జరిగిపోయాయి, మరో 2 phases ఉన్నటువంటి పరిస్థితి. మే 13న ఒక పోలింగ్ కూడా జరగనున్నటువంటి పరిస్థితి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈవేళ 2 రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా 13వ తారీఖు పోలింగ్ జరగనున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో హాట్ సమ్మర్ హీట్ వేవ్స్, పాపం చాలామంది కూడా వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ భారతదేశంలో 141 పాపులేషన్ మనకుంది. సో ఆ పాపులేషన్లో మీరు ఇప్పటి వరకు దాదాపు యాజ్ యువర్ ఏజ్
మీరు ఒక 7-8 ఎన్నికలు ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు, నాకు తెలిసినంతవరకు. మేబీ ఎక్కువ కూడా ఉండవచ్చేమో, కానీ 7-8 మీకు అవగాహన మేరకు వాట్ ఈస్ ద పోలింగ్ ఎట్లా ఉందనేది కూడా మీరు చూసి ఉండొచ్చు. గతానికి ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ ఎలా ఉంది? 141 కోట్లు అంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని రావడానికి ప్రయత్నం చేసి 141 కోట్లలో మీరు చూసిన ఎలక్షన్స్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి ఎలా ఉంది? అంటే అప్పటికి ఆ బ్యాలెట్ బాక్స్, నేను పోలింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. ఆ బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళటము, ఆ ట్రైనింగ్ ఇవ్వటము, ఆ బస్సులో వెళ్ళటము, అప్పటికిప్పటికీ చాలా మార్పు జరిగింది. అండ్ ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా సులభతరమైంది అందరికీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు యువతులు ఎక్కువ ఉన్నారు, యువ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ అవగాహన కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ప్రయత్నం చేసింది. ఇప్పుడు మొన్న కూడా మీకు చాలా అవగాహన సదస్సులు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ స్కూల్స్ అన్నిట్లో పెట్టారు, ఇవి చేశారు. ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ శాతం నిన్న సంతోషం ఏంటంటే దక్షిణ కన్నడలో 100% పోలింగ్, ఒక బంజారు మలై అనే దక్షిణ కన్నడలో 111 మంది, వాళ్ళకి పెద్ద చదువుకోలేదు, ఏం లేదు, వాళ్ళు ఖచ్చితంగా మన బాధ్యత అనేసి వచ్చి ఓటేశారు. అట్లా చుట్టుపక్కల పల్లెలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివి మనం ఇంకా బ్రహ్మాండంగా చేయొచ్చు అనమాట. అదొకటి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నేను చెప్పింది ఆల్మోస్ట్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్లో 64% పోలింగ్ శాతం అయింది నిన్న ఫ్రైడే ఎలక్షన్లో. దాట్స్ అ థింగ్. అండ్ ఇంకా మంది వచ్చేసి ఫేజ్ 3 May 7th, మంది వచ్చేసి May 13th. సో కాబట్టి ఇప్పుడు అందరికీ మెయిన్గా ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ చేస్తున్నారు. అదేదో మనకు సామెత ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతాను అనేసి. అది కాకుండా ఈ జనాలకి వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తారు? మనం కట్టే ట్యాక్స్ డబ్బులే, వాళ్ళ జోబుల్లో నుంచి రాజకీయ నాయకుడు ఎవడూ ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ముందు స్కూల్స్ నుంచే అవగాహన పిల్లలకి. ఇప్పుడు ఐఐటి గౌహతిలో డమ్మీ బ్యాలెట్ ఇది తయారు చేశారనమాట 3D ప్రింటర్తో. అట్లా మనము ఈ స్కూల్స్ కాలేజెస్లో ఆ డమ్మీ బ్యాలెట్ బాక్స్ ముందు నుంచి, ఇప్పుడు మామూలుగా స్కూల్లో క్లాస్ లీడరు స్కూల్ లీడర్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి, ఈ డమ్మీ బ్యాలెట్ బాక్స్తో ప్రజల్లో కానీ అవగాహన తీసుకురావచ్చు. సో దట్ దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్షియల్ అని, మనం ఇలా ఓట్ వేయాలి. మన కొన్ని చోట్ల ఏమైందంటే పోలింగ్ బూత్లో ఇక్కడ నాకు ఫింగర్ మీద ఆ వేలి ఇది ఇంక్ వేస్తారు కదా, ఇంక్ వేసిన తర్వాత నేను లోపలికి వెళ్తాను ఇట్లా వేయటానికి, అక్కడ వాడు బటన్ ఆన్ చేయాలి. అక్కడ నేను లోపల బటన్ నొక్కితే నీకు బీప్ సౌండ్ రావాలి. బీప్ సౌండ్ రాకపోతే మళ్ళీ యూ కెన్ కమ్ అవుట్, యూ కెన్ ఆస్క్ హిమ్ టు స్విచ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇందాక సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే మ్యాన్ కమిట్స్ మిస్టేక్స్. అక్కడ ఈవీఎంలో కానీ మీకు అటువంటి ఎలాంటివి ఏం జరగటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే మంది అది రోబస్ట్ సిస్టమ్, దీనికి ఏది సాఫ్ట్వేర్ అట్లా సపరేట్గా లేదు. ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ సిస్టమ్ డన్ బై BEL కానీ ECIL కానీ వీళ్ళు తయారు చేసింది. కాబట్టి ఇక్కడ మానవ తప్పిదానికి ఆస్కారం ఉంది, కానీ మిషన్లో ఎటువంటి డౌటు లేదు. ఇన్ని ఎలక్షన్స్ జరిగినాయి, అపోజిషన్ కానీ రూలింగ్ కానీ వాళ్ళు గెలిచినప్పుడు ఏమో ఇది సరిగా ఉందంటారు, లేని వాళ్ళు దాని మీద అంబాడనలు ఐటమ్ అవి మానేసేసి మీరు జనానికి ఏం చేస్తున్నారు, సో ఎంత మాత్రం మీరు చేయగలరు, సో అంతవరకే హామీలు ఇవ్వండి. ఈవేళ చూసాం మీరు ప్రస్తుత ప్రభుత్వము ఏ హామీలు వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, నేను ఏం చేయగలుగుతానో అది మాత్రమే. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకోటి ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చారు బస్ ఫ్రీ రైడింగ్ కానీ, ఇక్కడ కూడా ఉమెన్కు ఫ్రీగా బస్సులు ఇస్తామనేసి. ఓకే, ఆ ఫ్రీలు ఎంత వరకు జరుగుతాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత, సో ఇవన్నీ కూడా ముందు పీకేసేసి మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ ఓన్లీ 1 క్లాస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. సో మీరు సంవత్సర వార్షిక ఆదాయం ఇంత ఉంది, దానికి తక్కువ పెట్టేసుకొని ఇంత లోపల వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు చెందాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇప్పుడు గతం కంటే కూడా మనం చాలా సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యం పెట్టి 10 ఏండ్లే ఫస్ట్ రిజర్వేషన్ పెట్టమంది 10 ఏండ్లే, దాని తర్వాత ఇందిరాగాంధీ నేను చిన్నప్పుడు ఇందిరాగాంధీ జీప్ వెనకాల పరిగెత్తాను చూడటానికి. ఓకే, అప్పటి నుంచి ఎలక్షన్ చూస్తాం. అప్పుడు ఆవు దూడ, నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆవు దూడ, తర్వాత ఈ కాంగ్రెస్ హస్తం వచ్చింది, మిగతా జనతా పార్టీ, జనతాదళ్, జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, వీళ్ళందరూ అన్ని తమాషాలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ రాజకీయ నాయకుల్లో. సో ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు కానీ, ప్రస్తుతం ఉండే యువత కానీ, మన దేశంలో ఉండేది సంపద యువతే ఇప్పుడు ప్రపంచంలో, వీళ్ళందరూ అవగాహన ఉండి ఖచ్చితంగా ఓటేయాల్సి. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్లు నిన్న కూడా ఎవరో మాట్లాడారు, రషీద్ ఎవరో విన్నాను, ఈ ఎండలు కరెక్ట్గా ఎండల్లో పెడుతున్నారు. ఇంకోటి డిజిటలైజేషన్, ఇప్పుడు మనము ఫోన్పే చేస్తున్నాం, 10 రూపాయలు టీ తాగడానికి కూడా అంత సెక్యూర్గా ఉంది కదా. అట్లాంటప్పుడు మనం డిజిటల్ ఓటింగ్ పెట్టేసి నేను ఇంట్లో కూర్చొని ఓటేయచ్చు, నీకు ఇంత ఖర్చు తగ్గించేయచ్చు, చాలా ఖర్చులు తగ్గించేయచ్చు. మనం డిజిటలైజేషన్ చేస్తే ఆస్కారం అనేది తక్కువ నీకు.
మా ప్రొఫెసర్ ఆయన చెప్పేవాడు, బాబు నువ్వు టైం వేస్ట్ చేయొద్దు ప్రకాష్, లా బ్రేకర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ లా మేకర్. నువ్వు 10 రూల్స్ చేస్తే వాడు 11వ రూల్ చేస్తాడు ఈ 10 రూల్స్ బ్రేక్ చేయడానికి. అదే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చేసేది. వాడు పవర్లో ఉన్నా పవర్లో లేకున్నా ఇది అవి మానేసేసి వాళ్ళకు కూడా రాజకీయ నాయకులకు కూడా మనం నిజంగా సేవాభావంతో మనం జనాలు చేయాలి. ఇప్పుడు గరీబీ హటావో ఎన్నేండ్లు అయిపోయింది, 70 ఏండ్లు అయిపోయింది, ఏమీ కాలేదు. ఇంకొకటి మనం తిరుపతిలో చూస్తుంది అప్పుడప్పుడు అనుకుంటాం మేక్ బెగ్గర్ ఫ్రీ ఇండియా. ఎక్కడ చూడు మనం యూఆర్ ఆల్ బెగ్గింగ్, వాళ్ళు ఓట్ల కోసం బెగ్గింగ్, నేనేమో ఉద్యోగం కోసం బెగ్గింగ్. ప్రతి ఒక్కటి ఇవి తగ్గిపోవాలంటే ఏం చేయాలి, యువతలో చైతన్యం రావాలి. తర్వాత ఇంకోటి, మనం ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి స్వయం శక్తి మీద. ఇప్పుడు చాలా స్టార్టప్స్ వచ్చినాయి, అన్నీ సక్సెస్ కాలేదు, కొంతమంది ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేసి అక్కడ అదేది బీటెక్ పానీపూరి బాంబేలో ఒక అమ్మాయి పెట్టుకుంది, బీటెక్ చేసేసి ఎంబీఏ చేసేసి ఇక్కడ పూలు అమ్ముతున్నారు. ఇదే తిరుపతిలోనే చూస్తున్నాను నేను. వాళ్ళకి ఏంటంటే ఈ ఇంగ్లీషు, హిందీ, ఈ మనకు మిగతా భాష, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వస్తే వాళ్ళు ఎక్కడైనా బతకగలరు. చాలామంది ఇంజనీరింగ్ కోర్ జాబ్స్ వదిలేసి వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ఇంకోటి చేసేసి అందరూ సాఫ్ట్వేర్ వెనకాలే పెడుతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎంత ఉందని. బట్ మనకు ఎలక్షన్లో మాత్రం ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెంచవచ్చు. కొంచెం వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అటానమస్ బాడీ, వాళ్ళు బ్రహ్మాండంగా డెసిషన్ తీసుకోవచ్చు. టీఎన్ శేషన్ అప్పుడు మేము శ్రీహరికోటలో ఉన్నప్పుడు ఆయన కంట్రోలర్గా కూడా పనిచేశారు. మా ఫాదర్ కూడా సుపరిచితులు ఆయన. సో ఆయన వచ్చిన తర్వాతనే కొంచెం మార్పు వచ్చింది, జనంలో చైతన్యం వచ్చింది ఓటింగ్ అనేది ఏంటి అనేసి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ర్యాలీస్, స్కూళ్ళల్లో బయట వాకథాన్లు ఇవన్నీ చాలా పెడుతున్నారు ఓటర్ అవగాహన సదస్సు తేవటానికి. నేనేది ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక ఎంపీకి కానీ, ఒక ఎమ్మెల్యేనే ఇన్ని కోట్లు. అక్కడేమో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది మీరు 50,000 5 లక్షలు ఎంత ఖర్చు పెట్టాలని. వీళ్ళు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక క్యాండిడేట్ ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 5 కోట్లు 50 కోట్లు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, అది ఏం చేస్తున్నారు, అంత అవసరమా? నేనేది ఇవన్నీ తీసేసేయండి. మీరు ఇంకొకటి, వీళ్ళకి 65 కాదు 70 ఏండ్లు 80 ఏండ్లు వచ్చినా కుర్చీ పట్టుకొని ఏలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఐ థింక్ హీఈస్ ఎ యంగ్ ప్రెసిడెంట్, ఎంత 40 ఉంటుందా 45 ఏండ్లు ఉంటుంది. ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తీసుకోండి. అట్లా యువతకు మీ పార్టీలన్నింటిలో కూడా మీరు స్వచ్ఛందంగా మీరు ముందు ఎలక్షన్స్ మీ పార్టీలో సక్రమంగా జరిపించండి. సో యువతకు ప్రాధాన్యం ఇవ్వండి. సెకండ్ రంగ్ లీడర్స్ యూ ట్రై టు ట్రైన్ దెమ్. సో మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఎట్లా ఉద్యోగం 60-65 ఏండ్లకు రిటైర్ అయిపోతున్నారో అట్లా మీరు కూడా కనీసం 65-70 కన్నా రిటైర్ అయిపోండి. మీరు అవతలకి వెళ్ళిపోండి. మీ ముఖాలు చూసి జనం మొత్తెత్తుంది, దానికే ఓటు వేయడానికి కూడా రావడానికి భయపడతారు జనాలు. నాకెందుకు, నా కడుపు నిండింది, ఓటు వస్తే ఏమి ఎక్కువంత ఏమి, నాకేమి గ్యాస్ అక్కర్లేదు లేదా ఇంకోటి అక్కర్లేదు. అట్లా మిడిల్ క్లాస్ మాత్రం దూరంగా ఉంటున్నారు ఎక్కువగా. ఇంకా పాపం ఈవేళ పొద్దున కూడా చూశాను, వాళ్ళు చిన్నపిల్లలు కూడా వెళ్తున్నారు జెండాలు మోసుకుంటే. ఏమంటే మా పని మనిషి వచ్చింది, స్వామి 300 ఇస్తారు పొద్దున ప్రచారంకి వెళ్తే 7 నుంచి 10 గంటల వరకు. ఇంకో పార్టీ ఈరోజు వచ్చేసి స్వామి ఇంకో పార్టీ 500 ఇస్తున్నారంట. సరే నీవు ఎక్కడికి వెళ్తావు, నాకు ఇంటికి పని చేసేళ్ళు. ఏమంటే ఈ 10 రోజుల్లో వాళ్ళు ఆ 10,000 ఆశపడుతున్నారు కానీ సంపాదించుకోవడానికి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ముందు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది తెలియట్లేదు. ఇప్పుడు చాలామంది యువకులు కూడా ఇప్పుడు బీకామ్, బీఏ, బీఎస్సీ, బీటెక్లు చదివి రాజకీయ నాయకుల వెనకాల అందరూ వెళ్తున్నారు. కొంతమంది దే ఆర్ పేయింగ్ హిమ్, రోజుకు మీకు 500 ఇస్తున్నాము, ఒక బైక్ కొనిస్తున్నాము, సో మా వెనకాల ప్రచారానికి రండి, లేదా ఎక్కడైనా గలాటలు చేయండి, ఇవి చేయండి. ఇవన్నీ మానేసి ఇంకోటి ఎక్కువగా దూషణలు మనం వినలేము కూడా. చాలామంది ఆ పార్టీ మీద ఇది అవి చేయొద్దండి. ఇప్పుడు అమెరికాలో మీరు 2 లీడర్లు నిలబడుకోండి. సపోజ్ ఈ పక్క చంద్రబాబు నాయుడు, ఆ పక్క జగనన్న, ఆ పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో 4 నిలబడండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు వస్తే ప్రభుత్వంలోకి వస్తే మీరు ఏం చేయగలరు, జనానికి ఖచ్చితంగా ఏమి చేయగలరో అదే చెప్పండి. నేనేదో హిమాలయ పర్వతాన్ని తెచ్చి ఇక్కడ చల్లగా చేస్తాను, ప్రతి ఇంటికి ఏసీ ఇస్తాను, ఈ ఫ్రీ బేస్. ఇప్పుడు తమిళనాడులో చూస్తాం, అక్కడ ల్యాప్టాప్లు ఇస్తున్నారు, కుక్కర్లు ఇస్తున్నారు, అవి తెచ్చుకొని ఇక్కడ ఆంధ్రాలో అమ్ముకుంటున్నారు. నేను చూస్తాను అవి కూడా. అక్కడ 10,000కి ఇస్తే వాడు, సార్ నాకు 5,000 ఇండాను. ఒరే నువ్వు 10వ క్లాస్ చదువురా, పాస్ అవ్వు, ఇదంటే నాకు అక్కర్లేదు సార్, నాకు డబ్బులు కావాలంటున్నారు. ఇట్లా చాలామందిని చూస్తాను బార్డర్ ఏరియాస్లో అవి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవడం. ఇవన్నీ పోవాలంటే ముందు మన యువతలో చైతన్యం రావాలి. ఇప్పుడు మీలాగా అన్ని టీవీల్లో కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. కొంతమంది మాట్లాడితే నాకెందుకు, 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 17-16 సార్లు మనకి పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎన్నికలు, దాంట్లో కొన్ని ఉప ఎన్నికలు కూడా జరిగి ఉండవచ్చు. సో ఓటింగ్ శాతం అనేది గ్రాడ్యువల్గా 1%లోనే ఉంది.
అది ఏమి పెద్దగా అనూహ్యమైనటువంటి మార్పులు ఏదో కనిపించలేదు. ఇప్పటికీ మనం 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం మనకు స్వాతంత్రం తీసుకొని. సో ఇప్పటికీ కూడా 50, 55, కొంచెం పర్లేదండి, 62, మ్యాక్స్ 70. ఇప్పుడు మొన్న phase 1 పోల్ అయింది రాత్రి 9కి. వెస్ట్ బెంగాల్ మాత్రం హైయెస్ట్ వచ్చింది 77.57%. అంటే ఓవరాల్ గా తీసుకుంటే మనకి 4 ఫేజ్డ్ ఎలక్షన్స్ కానీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు అప్పుడు తగ్గుతుంది, చాలా తగ్గిపోతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ హైయెస్ట్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ. సో కేరళలో తీసుకుంటే కూడా అంతగా మనకి అంత డిఫరెన్సెస్ కనిపించడం లేదు. అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, వాట్ ఈస్ ఓట్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను చెప్తాను సార్ ఒక నిమిషం. ఇక్కడ గమ్మత్తు, కేరళలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా క్లాస్మేట్స్. అరే ఓటింగ్ ఇట్లా 100% లిటరసీ కదా రాష్ట్రం అంటే. అట్లా కాదు సార్, వాళ్ళు ఏంటంటే అక్కడ సైన్ చేయడానికి రావాలి, సైన్ చేసేస్తే వాళ్ళకి అక్షరాస్యత వచ్చినట్లు అనేసి లెక్క చేసి మీకు 100% అని చెప్తున్నారు. అది కాదు సార్ అన్నారు. అది కూడా కొంచెం వీళ్ళు వెరిఫై చేసి మళ్ళీ చేయాలి. ఎందుకంటే చాలామంది దుబాయ్లో అక్కడ ఎలక్షన్స్ యూఏఈలో పెడితే మలయాళీసే ఎక్కువ గెలుస్తారంట. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు డబ్బులు పంపిస్తే ఇక్కడ సంతకం చేయాలని ఖచ్చితంగా అందరు సంతకాలు నేర్చుకున్నారు. అట్లా కొంచెం ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు మనకి భారతదేశానికి వెన్నెముక యువత అంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో అంతా కూడా చాలా వరకు వృద్ధుల శాతం ఎక్కువ ఉంది, మన భారతదేశంలో యువత శాతం ఎక్కువ ఉంది, ఎనార్మస్ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా మన భారతదేశం యొక్క సహాయ సహకారాలు ఇతర దేశాలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి, మనం అదే విధంగా అందిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అనేది చేతికి వచ్చిందో, రాజీవ్ గాంధీ గారు సూపర్ కంప్యూటర్ తీసుకురావడము, తర్వాత పివి నరసింహారావు గారు తీసుకురావడం, ఇట్లా వీళ్ళ సినారియో నుంచి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా విస్తృతమైనటువంటి ఒక పరిస్థితి. అంటే ప్రతి ఒక్కడికి, అంటే లాస్ట్కి బెగ్గర్స్ కూడా నేను ఈ వీధిలో ఉన్నాను రా, బెగ్గింగ్ చేస్తున్నాను, నువ్వు ఈ వీధికి రా, నాకు ఇక్కడ సాంబార్ ఇచ్చారు, నీకు అక్కడ ఏం కూర ఇచ్చారు అని అంటే నేను అనేది వాళ్ళని హేళన చేయడం కాదు, ఆ ఫీజిబిలిటీ టైమ్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది మంచిగా చేసినటువంటి ఒక పరిస్థితి. నిన్న మొన్నటికి అత్యంత రిమోట్ ఏరియాలో కూడా మోడీ గారు ఫోన్ ఒక టవర్ పెట్టి ఫోన్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అంటే మంచి ఇస్తారు, దాన్ని వినియోగించుకునే రీతి అనేది ఒకటి ఉంటుంది. ఈవేళ దేశంలో ఇంతమంది యువత ఉన్నారు అని అంటే మనల్ని పరిపాలించేటువంటి వ్యక్తి రాజు అనొచ్చు, ఎంపైర్ అనొచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, వాళ్ళంతా 60 పైబడిన వాళ్ళే. 60, 70, 80 దే ఆర్ కాల్డ్ యంగ్ ఓల్డ్ పీపుల్. ఎల్కే అద్వానీ గారు కూడా ఇప్పుడు ఏదైనా ఇస్తే తీసుకుంటామని ఉంటున్నారు. అంటే 94, 96 ఆయనకి ఏజ్. అంటే తప్పనలే, అంటే వారి సర్వీసెస్ మనకి చాలా అవసరం కాబట్టి వాళ్ళకి పెట్టుకోవచ్చు. కానీ ఇవాళ దేశంలో చాలామంది యువత ఉన్నారు. మరి యువతను ఆకర్షించడానికి కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఫిలిం స్టార్స్ ఉన్నారు. ఆ ఫిలిం స్టార్ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకోవడానికి రెడీ అయిపోతాడు. ఆ పవన్ కళ్యాణ్కి ఈ డ్రెస్ బాగుంది, ఈ హెయిర్ స్టైల్ బాగుందంటే ఈ హెయిర్ స్టైల్ మార్చుకుంటారు. హేమమాలిని రాజ్యసభ సభ్యురాలుగా మన పార్టీలో పెట్టుకోవాలి, సచిన్ టెండూల్కర్ని మన పార్టీలో పెట్టుకోవాలి, గొగోయ్ని మన పార్టీలో పెట్టుకోవాలి, సుప్రీంకోర్టు జడ్జిని మన పార్టీలో పెట్టుకోవాలి. సో వీళ్ళందరూ పెట్టుకుంటారు, బాగానే ఉంది. మరి ఓటింగ్ శాతంలో వీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అదో మేము మా ద్వారా ప్రతిదీ కూడా ఓటుని వినియోగించుకోండి అన్న మాటలు వీళ్ళ నోట్లో ఎక్కడ రానంటుంది. ఎందుకని వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు ముందు నుంచి మెంటాలిటీ. మనకి చేసేస్తే వచ్చేస్తుందిలే, వీళ్ళతో పనే ఉంది. డబ్బు, మనీ అండ్ మసిల్ పవర్ ఈజ్ ప్లేయింగ్ మోర్ పార్ట్ ఆఫ్ ఇట్. అది తగ్గేంత వరకు మనకు ఇది రావాలి. అది పోవాలంటే మన ఓటర్స్లో మనకు చైతన్యం రావాలి. నిన్న ఒక ఇది ఒరే నీకు హీరో అంటే ఫలానా హీరో నాకు ఇదండి. సరే నీకు నీ హీరో నీకు పుస్తకం కొనిచ్చాడా, పెన్ను కొనిచ్చాడా, లేదా నీకు బాగాలేకపోతే నీ ఆసుపత్రికి వచ్చి చూసాడా నీ హీరో, నీవు ఫిలిం హీరో అంటున్నావు కదా, ఎవరు రాలేదు. ఎవర్రా నీ దగ్గర ఉండిందంటే మా అమ్మ, మా నాయన కొనిచ్చాడు, మా నాయన ఫీజు. అప్పుడు ఎవర్రా నిజమైన హీరోలు అంటే మా అమ్మ, నాన్న. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇది వచ్చే వరకు వీళ్ళు ఈ రోల్ మోడల్స్ అని అంటారే, ఆ రోల్ మోడల్స్ ఫస్ట్ పేరెంట్స్ ఇంట్లో దగ్గర నుంచి రావాలి. తర్వాత మెయిన్ ఏంటంటే అన్నిటికీ మూల కారణం విద్యా విధానం. సార్ చెప్పారు పాలిటిక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రైమరీ స్కూల్లో నుంచి స్టార్ట్ అవుతుందంట పాలిటిక్స్. అలాగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు చేసింది ఇప్పట్లో కొన్ని. ఇప్పుడు చూడండి ఆ బంజారా మలై అనేది అక్కడ పెద్ద చదువుకోలేదు, 111 మంది ఒకే పోలింగ్ స్టేషన్, అందరూ వచ్చారు. అక్కడ ఆ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. మీరు ఇంతగా వచ్చి, వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ మనకు ఇది ఓటు హక్కు అనేది ఆ భావన రావాలి వీళ్ళకి. ఇప్పటికీ చాలా చేశారు, చాలామంది కూడా చేస్తున్నారు. 58 నెలలైంది అటు మోడీ గారికి కానీ జగన్ గారికి కానీ ఇక్కడ ప్రభుత్వాల్లో చూసుకున్నప్పుడు
మరి వీరు ఇంత సుపరిపాలన అందించాము అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంకా ప్రచారాల్లో తిరుగుతున్నారు, ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు? నేరుగా అంటే మొబైల్లోనే అంటే ఏదో ఒక సందేశం ఇచ్చి మీరు అన్నట్టుగా ముగ్గురిని కూడా నిలబెట్టి కూటమి అభ్యర్థులను ఒకవైపు మీరు మాట్లాడండి, వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు ఇచ్చి టెక్నాలజీని చేయొచ్చు, టెక్నాలజీని బ్రహ్మాండంగా వినియోగించవచ్చు. వీళ్ళల్లో ఆ మైండ్ సెట్ అనేది బయటకు రావాలి. ఇప్పుడు వీళ్ళకి పొలిటికల్ మెంటార్స్ ఉంటారు. ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు ఆయనకు రాసిచ్చే వాళ్ళు ఉంటారు. మీరు స్పీచ్లు కానీ ఇంకోటి చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ప్రతి ఒక్కరికి ఉంటారు. ఆ పొలిటికల్ మెంటార్స్ ఎవరున్నారో వాళ్ళకి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళ పర్సనల్ దీని మీద ఇచ్చేద్దండి. సో యూ సీ దట్ మా హయాంలో ఎంత డెవలప్ అయింది, మీ హయాంలో ఎంత డెవలప్ అయింది, మీరు ఇంకా ఎంత డెవలప్ చేయాలి, ఆ డెవలప్మెంట్ మీద గురించే మాట్లాడండి. కానీ మీ పర్సనల్గా దూషణలు కానీ ఇవి కానీ చేస్తూ ఉంటే జనంలో కూడా ఎంతవరకు అని సహనం ఉంటుంది? వాళ్ళంతా వినేసి టీవీ కట్టేసి వేరే ఛానల్ చూస్తాడు, ఏదో సినిమా చూస్తూ ఉంటాడు. అది పోవాలి. ఈ పొలిటికల్ మెంటర్స్ ఎవరున్నారో వెనకాల వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు వాళ్ళకి దయచేసి చెప్పారంటే సీ దట్ వీళ్ళకి కరెక్ట్గా రాసిస్తే పాజిటివ్. ఇప్పుడు బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనేది ఉందండి. మీకు నేను ఈ ఎంబీఏ పిల్లలకి చార్టర్డ్ అకౌంటెంట్ పిల్లలకి చెప్తాను. బ్లూ ఓషన్ స్ట్రాటజీ అండ్ రెడ్ ఓషన్. బ్లూ ఓషన్ స్ట్రాటజీలో కాంపిటీషన్ అనేది ఉండదు ఎవరికి. నీవు కొత్త పంతాలో పోతున్నావా? ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ నేను చేసే అభివృద్ధి పనులను చూసి ఓటేయండి అంతే, లేకపోతే లేదు. అలాగా మేము ఇంతవరకు ఏమేం చేసాం దాని మీదే మాట్లాడండి, వ్యక్తిగత దూషణలకు పోవద్దండి. అప్పుడు జనం నిర్ణయించుకుంటారు ఎవరికి ఓటేయాలో ఎవరికి వద్దో అనేసి చేస్తారు. అదొకటి. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ మన ప్రపంచంలోనే వీ హ్యావ్ వెరీ గుడ్ సాఫ్ట్వేర్. ఇది మీరు ఇన్ఫోసిస్ కాదు, విప్రో కాదు, టీసీఎస్ కాదు, వాళ్ళని అడిగితే దే విల్ డిజైన్ రోబస్ట్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ట్యాంపరింగ్ లేకుండా కూడా మీరు ఇంట్లో మీ మొబైల్లోనే ఇప్పుడు ఫోన్పే ఎట్లా చేస్తారో, బ్యాంక్ అకౌంట్ ఎట్లా లావాదేవీలు కోట్లు చేస్తున్నారు అందరూ, అట్లాగే ఓట్లు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ ఎండాకాలంలో మీరు బయటికి పోయే పరిస్థితే ఉండదు. కనీసం నెక్స్ట్ ఎలక్షన్ కన్నా, నేను ఉన్నా లేకున్నా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా మొబైల్లో ఓటింగు లేదా ఇంట్లో కూర్చొని ఓటింగు ఎవరు ఇప్పుడు పాపం రానేలు వాళ్ళంతా ఇంట్లో కూర్చొని చేసేయచ్చు. ఇప్పుడు ఆఫీస్కు సెలవు పెట్టి పోనక్కర్లేదు, నీ ఆఫీస్లో కూర్చొని నీ సీట్లోనే కూర్చొని నీ ఓట్ చేసేయచ్చు ఎవరికి ఇది ఉంటే అది. అట్లాగా ఇప్పటికీ కూడా సార్ ఎప్పుడైనా కానీ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా కొన్నిసారి కోఇన్సిడెన్స్ క్రికెట్ మ్యాచ్ వచ్చేస్తుంది ఫైనల్ డే. ఫైనల్స్ వచ్చిన తర్వాత ఆ రోజు వీళ్ళు అడుక్కుంటారు, రండి వచ్చి ఓటేయండి, చూద్దాంలే మళ్ళీ పోతాంలే, 5 ఓవర్లు అయిపోయి సచిన్ టెండూల్కర్ 100లో కొడుతున్నాడు, 100 కొట్టేస్తే పోతాను, లేదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయ్యో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అక్కడికే ఫిక్స్ అయిపోతున్నట్టు. ఇవన్నీ స్ట్రాటజీ అండి. గవర్నమెంట్ తలుచుకుంటే అది ఆపేయచ్చు. పరీక్షలు అప్పుడే క్రికెట్ మ్యాచ్లు పెడతాయి. ఇవన్నీ కూడా మీరు చాలా ఎలక్షన్స్ చూశారు. సో అప్పటికి ఇప్పటికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా, టెక్నాలజీ రాకముందు ఎలా ఉంది, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ విధంగా? టెక్నాలజీ రాకముందంటే పాపులేషన్ కూడా కొంచెం తక్కువగా ఉండేది, ఏదో ఓటు వెళ్ళి వేసి వచ్చేవాళ్ళము. అప్పుడు కూడా ఈ దౌర్జన్యాలు అవి జరిగేవి కొంచెం తక్కువ. ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చేసింది, టెక్నాలజీ విస్తృతంగా ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీ 5 years ఇట్ ఈస్ పుష్ డౌన్. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. సమాచారం అనేది ప్రతి ఒక్కరికి ఫింగర్ టిప్స్లో. ఇప్పుడు అక్కడ ఏమైందో వెంటనే జరుగుతుంది, వెంటనే అవతల వాడు వీడియో తీస్తాడు, వీడియో చూస్తాడు. జాగ్రత్తగా మసులుకోవాలి రాజకీయ నాయకులు కూడా. అరే మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏమి ప్రామిస్ చేస్తున్నాము జనాలకి, ఏం చెప్తున్నాము అనేది కూడా చేయాలి. ఇప్పుడు ఇంత టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. వాళ్ళకి ఎవరు మెంటార్స్ ఉన్నారో, పొలిటికల్ మెంటార్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం ఆలోచించి సరిగా చేస్తే ఇది అవుతుంది. కాకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ చాలా జరిగిందండి, ఎస్పెషలీ రోడ్స్. నేను మొన్న ఎక్కడో మైసూరుకు లెక్చర్ ఇవ్వడానికి పొద్దున 8 గంటలకు వెళ్ళాను, సాయంత్రం 4 గంటలకు మైసూరు చేరిపోయాను. హైవేస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. అది ఒక టైం వస్తుందండి, ఆ టైంలో ఆ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఇప్పుడు మన తిరుపతిలోనే చూస్తున్నా, చాలా చక్కగా ఉన్నాయి రోడ్లు. అవన్నీ చూస్తుంటే ఇన్ని ఏండ్లుగా, నేను 20 ఏండ్లుగా ఉన్నాను ఇక్కడ, 20 ఏండ్లుగా తిరుపతి వాస్తవుడినే చూస్తున్నాను. ఈరోజు నాకు నిజంగా సంతోషం ఆ రోడ్లలో తిరుగుతూ ఉంటే. అదే మిగతావి ఎలా ఉన్నాయో, ఐఎమ్ నాట్ ఇంటూ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం మంచి చేస్తే చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు నాడు నేడు పనులు కూడా కొన్ని స్కూల్స్ చక్కగా ఉన్నాయి అవన్నీ. కాకపోతే అక్కడ నేను టీచర్లకు కూడా చెప్పేది అంటే ఇంకోటి దౌర్భాగ్యం అంటే, ఒక్కోసారి ఎలక్షన్లో ఈ టీచర్లు విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా 2000కి అమ్ముకున్నారంటండి. నాకు తెలుసు 2000కి పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకున్నారంట. ఎంత దౌర్భాగ్యం. మీరే చైతన్యం తీసుకురావాలి యువతలో, కానీ చైతన్యం చేయాల్సింది పోయేసి. దయచేసి నేను టీచర్లకు కూడా అదే చెప్పేది, నిజాయితీగా ఈసారి ఎలక్షన్లు కూడా మనకు రేపు May 13th జరుగుతాయి. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి నేను చెప్పేది ఏంటంటే, మీరు జనాలందరికీ మోటివేట్ చేయండి, మీరు చేసే అభివృద్ధి పనుల మీద ఓటేయమని చెప్పండి. కానీ ఈ దౌర్జన్యానికి పాల్పడదు, యువతను తప్పుదోవ పట్టించొద్దండి ఏ పార్టీ అయినా సరే.
ఓకే, వాళ్ళకి మంచి మార్గదర్శనం, మంచి అవకాశాలు, ఉపాధి కల్పించేటట్టు మీరు ప్రయత్నిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్. అంటే ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాలకి ఆ పొలిటికల్ ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొస్తారు. సో మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రెడ్డి కమ్మ, సో వీళ్ళు అనాదిగా వచ్చిన ముఖ్యమంత్రులు వీళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే కాస్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రధానంగా అటు తమిళనాడు అంటే సౌత్ ఇండియాలో ఎక్కువ కీలక పాత్ర పోసేది కాస్ట్. అటు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళ రాష్ట్రంలో కానీ, సో తమిళనాడులో ఇదంతా కూడా కాస్ట్ ఈక్వేషన్స్. చదువు కొన్నవారు, సో ఈ వేరియేషన్స్ బాగా తెలిసిపోతుంది. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు కూడా కొన్నవారు ఏం చేస్తారు, 2,000కి అమ్ముడుపోతున్నారు. చదువుకున్నవారేమో విజ్ఞతతో వారి యొక్క ఎవరు కావాలనేది సీక్రెట్గా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈవేళ నేను ఒకసారి అగరాల ఈశ్వరరెడ్డి గారిని మీకు తెలిసే ఉంటుంది, మాజీ స్పీకర్గా కూడా పనిచేశారు, మనకి చాలా అసోసియేట్ అయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్నికల సందర్భంలో మాట్లాడి భోజనం పెట్టి ఇచ్చేవాళ్ళము, అది తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు ఎలక్షన్స్ చేయాలని అంటే చిన్న కౌన్సిలర్ ఎలక్షన్స్కి 20 లక్షలు 30 లక్షలుగా పెట్టాలి. ఎమ్మెల్యే కావాలి అని అనుకున్నప్పుడు ఈ నీడ్ టు ఇన్వెస్ట్ 50 crores, 30 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టుకుంటే కానీ ఎమ్మెల్యే కాడు. ఆ రోజుట్లో మేము ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఇక్కడ కంటెస్ట్ చేసిన ఎలక్షన్ టైంలో అక్కడక్కడ వచ్చి ఒక రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకొని ప్రామిస్ చేసుకొని వెళ్ళేవాళ్ళం తప్ప ఈ రోజులాగా మధ్య ప్రవాహం కానీ లేదంటే ధన ప్రవాహం కానీ కుల రాజకీయాలు కానీ ఇవేమీ ఉండేది కాదు. అంతటి హుందాతనంగా ఉండేది రాజకీయాలు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరనేది ఆయన మాటల్లో నాకు ప్రతి ఇంటర్వ్యూలో ఇచ్చారు, సిటీ కేబుల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాటలు. మీరు కూడా ఎంతవరకు ఇప్పుడు ఆ డిఫరెన్సియేషన్స్ ఏం కనిపిస్తుంది? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను 50 కోట్లు పెట్టాను, నెక్స్ట్ ఏ కాంట్రాక్ట్ తీసుకుందామా, 100 కోట్లు ఎలా సంపాదిస్తామని చూస్తున్నారు. నేను దీనికి ఒకటే ప్రత్యేకం చెప్పాను, గవర్నమెంట్కి అప్పీల్ చేసేదంటే ఈ ఎలక్షన్ ఖర్చు అంతా గవర్నమెంటే భరించినాయి. వ్యక్తిగతం ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నిలబడుతుందని నేను ఖర్చు పెట్టక్కర్లేదు, గవర్నమెంటే భరిస్తే లెట్ ది గవర్నమెంట్ బేర్ ది ఎక్స్పెండిచర్ కంప్లీట్లీ. ఇప్పుడు వాళ్ళకి వసతులు కల్పిస్తున్నారు, మీరు హానరేరియం పే చేస్తున్నారు పోలింగ్ ఆఫీసర్స్కి, అట్లాగే ఎవరు అభ్యర్థులు నిలబడతారో నిలబడండి, దానికి నామినల్ ఫీజు మీరు 1000 రూపాయలు 5000 10,000 పెట్టండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎంతమంది చేస్తారు. వాళ్ళకి ప్రచారానికి మీకు గవర్నమెంట్ సాధనాలు ఉన్నాయి, డిజిటల్ ఇవి ఉన్నాయి, దాంట్లో మీరు ఫ్రీగా ప్రచారం చేసుకోండి అని ఇంత టైం కేటాయించండి. ఇంత ప్రచారాలు, ఈ ఆర్భాటాలు వీళ్ళు ఖర్చు పెట్టకుండా గవర్నమెంటే వాటిని కూడా కేటాయిస్తే అప్పుడు ఈ ధన ప్రవాహం తగ్గిపోతుంది, అప్పుడు మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. అంటే ప్రతి ఒక్కరూ విఘ్నులు. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది అందరూ విఘ్నులే. ఎవరికి ఏం కావాలో తెలుసు. దాంట్లో లిటరేట్స్ ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు. సో అసలు అగ్రవర్ణాల మధ్య దళితులకు మధ్య వ్యత్యాసాలు కానీ, సో ఒకనొక సందర్భంలో ఊరు జనాలంతా కూడా ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తారో వాళ్ళ మాట కట్టుబడి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒక వైపే ఉండడం జరుగుతూనే ఉంది. 75 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా ఇలాంటి ప్రొసీజర్స్. అప్పుడు మోనోపోలీలో వెళ్ళినప్పుడు అప్పుడు నవాబులు వీళ్ళందరూ కూడా మాకు ఒక టెరిటరీ కావాలని వాళ్ళు ఒక పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈవేళ అలాంటి పెత్తందారులందరూ కూడా ఒకవైపు నిలుస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో మరోవైపు పేదవాళ్ళందరూ కూడా వాళ్ళకి కొంతమంది ఓటు అంటే కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ సచివాలయం తీసుకొచ్చి ప్రతి 50 మందికి ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అనేది డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ 60+ ఉన్న కేరళలో ఉంది, సో ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం పెంచడానికి కూడా కొంత ఇప్పుడేం అబ్జెక్షన్స్ వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళి అది పొలిటికల్ పార్టీగా అఫిలియేటెడ్ అయిపోయింది, వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి పనిచేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్ళారు, ఆపుదల చేశారు. సో వాళ్ళు అట్లే హోల్డ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు కాకపోయినా కొద్దిగా ఎన్జిఓస్ కానీ కొద్దిగా లైక్ మైండెడ్ ఎలక్షన్స్ని కొద్దిగా బూస్టప్ చేయాలి, ఓటింగ్ శాతం పెంచాలి. ఓటింగ్ శాతం పెంచినప్పుడు కరెక్ట్ వే రావడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఓట్లు పోలేనప్పుడు ధన ప్రవాహం కానీ మధ్య ప్రవాహం కానీ వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మి వాళ్ళకి ఎవరికి ఓటేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. దొంగకు వేయచ్చు, అక్రమార్కులకు వేయచ్చు, చాలామందికి వేయడానికి అవకాశం ఉంది. ఒకసారి ఓటు వేసేసిన తర్వాత 5 ఏళ్ళు వాడు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి ఉంది. ఆ లైన్, ఆ 5 years నువ్వు ఒక ఓటు వేసినావంటే మూర్ఖుడు వస్తున్నాడా, మంచి విద్యావేత్త వస్తున్నాడా, విద్యావేత్త వస్తే నియోజకవర్గాన్ని ఎలా బాగుపరుస్తాడు, ఒక మూర్ఖుడు వస్తే ఎలా దౌర్జన్యానికి పాల్పడతారనేటువంటి చిన్న లైన్ని బాగా ఎలాబరేట్ చేయడానికి. ఇప్పుడు చిన్నపిల్లడైనా ఫోన్ తీసుకొని IPL మ్యాచ్ చూస్తూ ఉంటాడు, అది మంచి చూస్తాడు, చెడు చూస్తాడు దాంట్లో.
కానీ ఓటు హక్కుని మీరు అన్నట్టు చిన్నతనం నుంచే తనకు అది ఒక మ్యాండేట్, అమ్మ నాన్న అని ఎలా పిలుస్తామో చిన్నతనం నుంచి ఓటు అన్నటువంటి విధానం మనకి దేశంలో ఒకటి ఉంది. అది నీకు వయసు వస్తే నువ్వు వేయాలిరా, జెండా పట్టుకొని పిల్లోడు కూడా పోతాడు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని మాట్లాడుతూ పోతున్నాడు. వాడికి ఎవడు బాబు వాడికి తెలియనట్టు, వాళ్ళ అమ్మ నాన్న పేరు వాడు చెప్పాల్సింది పోయేసి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటున్నాడు. సో రైమింగ్స్ ఉంటాయి, కానీ చిన్నతనం నుంచి కూడా వాళ్లకు ఓటు, ఆ ఓటు ఎలా ఉంటుంది, మొరార్జీ దేశాయ్ ఉండేటప్పుడు ఎలా, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉండేటప్పుడు ఎలా, ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు ఎలా జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ ఏంది, అసలు ఎలక్ట్రల్ విధానం ఏంది, ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారు, ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అనేటువంటి నాకు తెలిసి పీజీ హోల్డర్ని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఉందండి. ఈ సిబిఎస్ఈ స్కూల్స్ పీజీ చదివిన వాళ్ళు కూడా ఎలా ఎన్నుకుంటారని వాళ్ళు కూడా చెప్పలేరు. సో అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఈ పిల్లల దగ్గర నుంచి కూడా ఆ వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి, సో ఈ ఓటు ఉంది, ఓటుని వినియోగించుకోవాలి, మనమందరూ మనకి 18 ఏళ్ళు వస్తే మనం ఓటుకు పోవాలి అనేటువంటి మినిమం అవగాహన తల్లిదండ్రులు చెప్పచ్చండి. ఎందుకంటే 5వ క్లాస్ 4వ క్లాస్ పిల్లవాడే నా పిల్లవాడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, వాళ్ళు స్కూటర్లు ఇస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. మొన్న కూడా ఇప్పుడు అంతా కొత్తగా చట్టం వచ్చింది కదా, 18 years లోపల ఇచ్చేయకూడదు, లైసెన్స్ ఇస్తున్నారు, ఆ పిల్లలకంతా నేర్పిస్తున్నారు. ఇది కూడా అవగాహన అప్పటి నుంచే అలా చేస్తే బ్రహ్మాండంగా తయారవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి డిజిటలైజేషన్ అయితే ఇంకా చాలా అనుకూలం అందరికీ. ఇప్పుడు వ్యవస్థ కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చు చాలా తగ్గిపోతుంది. ఓకే, రూరల్లో ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ తెలుసు. నాకు చదువు రాకపోయినా నా కొడుక్కి ఆ మొబైల్ 9, 8 నొక్కేసి ఇవన్నీ నేర్చుకున్నారు. అలాంటప్పుడు నువ్వు బటన్ నొక్కితే ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఫుల్ ప్రూఫ్, ఇప్పుడు అన్నిటికీ కొన్నిటి ఫింగర్ ప్రింట్ వేస్తున్నాం మనం, ఆధార్ కానీ ఇది కానీ, లేదా ఐరిస్ చేస్తున్నాము. మీరు ఎలక్షన్ కూడా అట్లాగే చేసేయచ్చు. అప్పుడు దొంగ ఓట్లు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. నేను చేసుకున్నా అండి, అనుసంధానం అది ఫ్రీగా పెట్టారు. అనుసంధానం నేను నా భార్య అనుసంధానం చేసాము ఆధార్ కార్డులో. తెలుసుకున్న వాళ్ళు చేస్తున్నారు, అది కంపల్సరీగా చేయలేదు. కంపల్సరీగా చేసేస్తే, లేకపోతే వీళ్ళకి ఇంకోటి నేను చూసానండి, పోలింగ్లో లాస్ట్లో ఇప్పుడు పోలింగ్ టైం అయిపోయింది, ఇంకెవరు రారు, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు లోపల ఏజెంట్లు ఉంటారు కదండి 4 పార్టీలు, 40 ఓట్లు మిగిలిపోయినాయి, మీరు నలుగురు 10 ఓట్లతో ఎంచుకోండి, వాళ్ళు వేసేసుకోవడం, ఇవి కూడా చూశానండి. సో అవి కూడా తగ్గిపోవాలి. వీళ్ళు ఎందుకు తనకలాడుతున్నారంటే ఆ పవర్ కోసమా ఇది కోసమా కాకుండా నిజంగా జనానికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే అలాంటి రాజకీయ నాయకులు రావాలి. ఈ ప్రస్తుతం ఉండే రాజకీయ నాయకుల్లో వీళ్ళకు ఉండే పొలిటికల్ మెంటర్స్ మంచి బుద్ధి బుట్టించి దేవుడు మంచిగా చేస్తే ఇంకో 5 ఏళ్లలో దేశం బ్రహ్మాండంగా, మీరు 3rd కాదు నెంబర్ 1 పొజిషన్కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకోటి, విద్య ఎప్పుడు ర్యాంకుల పంట మార్కుల తంట, అదే చెప్తాను, ర్యాంకుల పంట మార్కుల తంట మాకొద్దు, మన పిల్లల భవిష్యత్తే మనకు ముద్దు అనేసి. కాబట్టి మీరు కోట్లు అదే డబ్బుతో కొనుక్కుంటున్నారు కదా విద్యని, ఆ కొనుక్కున్న వాళ్ళకు చదువుకున్న వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మీరు అన్నట్టుగా మంచిగా ఇచ్చేయాలి. సో ఓటర్లో కూడా చైతన్యం వస్తుంది. యంగ్ పీపుల్ కూడా మన అందరూ సాక్షి, ఈనాడు వీళ్ళందరూ అవగాహన కల్పించారు అనుకుంటాను. మన కాలేజీలకు వెళ్ళటము, ర్యాలీలు చేయటము, ఇవన్నీ కూడా అవన్నీ కూడా పోలియో ఎరాడికేషన్లో భాగంగా 0% పోలియోకి వచ్చాం మనం ఇప్పుడు. సో ఎవరికి పోలియో అనేది దేశంలో ఉండదు. అంటే చాలా పోరాటాలు కానీ, చాలా ప్రచారం కానీ, చాలా చైతన్యం రావడం మూలాన ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు విధిగా వేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. అంటే గడిచిన ఒక 5-10 సంవత్సరాల్లో తీసుకుంటే 0 ఎరాడికేషన్ చేయగలిగారు. అంటే ఓటు దగ్గరికి వచ్చే లోపల అంత విస్తృతమైనటువంటి, అంటే అక్కడ తన బేబీకి పారాలసిస్ వస్తుంది అనేటువంటి ఒక భయం అనేది ఉంది కాబట్టి ఆ చుక్కలు వేసుకుంటున్నారు. సో మేనరికంలో కూడా పెళ్లిళ్ళు చాలా వరకు తగ్గిపోయినటువంటి ఒక పరిస్థితి. కానీ ఓటు వేయకపోతే నీకు అన్యాయం అయిపోతావు, నీకు పరిశ్రమలు రావు. ఒక అక్రమార్కుడిని, అవినీతి పరుడిని నువ్వు ఎన్నుకున్నప్పుడు, లేదా కులం ప్రాతిపదికన నువ్వు ఎన్నుకున్నప్పుడు, సో నీకు జరగాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. సో తద్వారా నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు అన్నటువంటి మినిమం అవగాహన ఎందుకు లేదు? అదే ఇవాళ పేపర్లో కూడా చూస్తున్నది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది, మీరు క్రిమినల్ రికార్డ్స్ ఉంటే మీరు ఎవరెవరు మీ జాతకాలన్నీ పెట్టేసేయండి, ఎవరెవరు అభ్యర్థులు నిలబడుతున్నారు అని. ఇవి మనం చూస్తే మనీ అండ్ క్యాండిడేట్స్ కరోడ్పతిస్ 450 మంది ఫస్ట్ పోలింగ్ దాంట్లో. మనీ అండ్ మజిల్ పవర్ ఇన్ లోక్సభ phase 1, phase 2 అన్నిట్లో జరుగుతూనే ఉంటాయి ఇవి. నేనేది వాళ్ళు కొంచెం తగ్గించుకొని నిజంగా మనం జనాలకు చైతన్యం చేయాలి. తర్వాత ఈ మార్పు అనేది తీసుకురావాలంటే ముందు మనలో రావాలి. అది లోకల్గా మన ఇంట్లో వస్తేనే తర్వాత బయట.
ఇంటి గెలిచి రచ్చగలను మనం ఇంట్లో ముందు పేరెంట్స్ అవగాహన చేసి వాళ్ళు వెళ్ళి ఓటింగ్ వేయటము. నిన్న మా ఫ్రెండ్స్ చాలామంది అందరూ వాట్సాప్లో పెడుతున్నారు ఏదో ఓట్స్ వేసేమో ఇచ్చేసేమో అనేసి. నాకు ఆ పల్లెటూరులో గుర్తొచ్చాయి కొన్ని కాన్స్టిట్యున్సీలో దక్షిణ కన్నడలో చాలామంది చదువుకొని వాళ్ళ కొండ జాతి వాళ్ళందరూ పోయి కూడా చక్కగా ఓటేసి వచ్చారు. దట్స్ ఇంకోటి త్రిపురలో అనుకుంటాను 78% ఎంత ఓటింగ్ శాతం ఈరోజు. ఫేజ్ 2లో ఇప్పుడు 2019 69 ఈసారి తగ్గింది. మొన్న ఫేజ్ 2లో నిన్న జరిగింది 63 పాయింట్. మీరు అన్నట్లు ఈ ఎండలు కావచ్చు అక్కడ ఇది కావచ్చు. సో ఫేజ్ 2లో 69 కొన్ని చోట్ల పెరిగింది పార్లమెంటరీ పోటర్మెంటు. అదనమాట. అస్సాంలో 81%. చిన్న చిన్న రాష్ట్రాలు 72 ఈసారి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాస్ట్ టైం కన్నా తగ్గిపోయినవి. ఇప్పుడు వేరేస్ మనం ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్స్ తీసుకున్నాం 53%. ఉత్తరప్రదేశ్ లో 53%. చాలా పోల్ తక్కువ కదా. ఆదిత్యనాథ్ అంటే చాలా వరకు టెర్రర్ కల్పించినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద రౌడీలు. కానీ 53% అంటే రిమైనింగ్ 47 ఏమైనట్టు. మెయిన్ ఏమంటే సార్ ఈ ఎండాకాలం ఎండలకు భయపడే చాలామంది బయటపోయి ఈ ఎండకి ఎక్కడ పోతావు అంటే కాన్స్టిట్యూషన్లో మనం చాలా మార్చుకుంటున్నాం. 300 ఇప్పుడు ఎప్పటి నుంచో జమ్మూ కాశ్మీర్లో మన జెండా ఎగిరేది కాదు, అవతల జెండా, దానికి ఒక జెండా పెట్టుకున్నారు. కానీ మోడీ గారు వచ్చి అట్లా కాదయ్యా, అది మాదే, మా రాష్ట్రంలో భూభాగంలో అదొకటి, అట్లా చేయకూడదు అనేసి అక్కడ మన జెండాను పాతారు. ఆర్టికల్స్ ఏదైతే ఉన్నో దాన్ని కూడా వాషౌట్ చేసి కొత్త సిస్టమ్స్ని కూడా తీసుకొచ్చి పెట్టారు కదా. మరి ఇప్పుడు ఎండాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా బెసులుబాటు ఒక నెల అవతల పంపించుకొని రాటిఫై చేసుకునేసి పెట్టుకోవడానికి సౌలభ్యం ఉంది. కానీ వాళ్ళకి కావాల్సింది తక్కువ పోలింగ్ అవడమే, ఎక్కువ పోలింగ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టేయచ్చండి ప్రతి చోట్ల మీకున్న. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అట్లే నువ్వు ఆటో వాళ్ళు బతుకుతారు కదా, బాబు ఇంతమంది ఓటర్లని అక్కడ పోలింగ్ బూత్కి తీసుకెళ్ళు, ఓటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో దింపేసి ఆ పని చేయొచ్చు. ఇప్పుడు మొన్న అదేదో చెప్పారు, లేకపోతే మేము ఒక పార్టీ వాటర్ బాటిల్ మజ్జిగ ఇవ్వాలనుకున్నాము కానీ ఎలక్షన్ కమిషన్ అడ్డొస్తుంది ఇవ్వకూడదు అనేసి, మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మీరు ఓట్లు వేయండి ఇదన్నా. అది ఎలక్షన్ కమిషనే ప్రొవైడ్ చేయొచ్చు అన్ని చోట్ల, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, ఎప్పుడో ఫ్రీ సర్వీస్, కనీసం ఎలక్షన్ కన్నా ఫ్రీ సర్వీస్ బస్సులు వ్యాన్లు పెట్టండి. ఇప్పుడు మిగతా అప్పుడు అందరూ ఈ స్కూల్ వ్యాన్లు బస్సులు రాజకీయ నాయకులు పార్టీలకు వాడుకుంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళడానికి మళ్ళీ దింపడానికి ఇచ్చేయచ్చు. ఇంకోటి నిన్న మీరు షోలో చెప్పినట్లు కనీసం 65 ఏండ్లకు తగ్గించేసి వాళ్ళకి ఇంట్లోనే పోస్టల్ బ్యాలెట్ లేదా బ్యాలెట్ పత్రం ఇచ్చేసి అక్కడ చేసేటట్లనే ఇచ్చేయచ్చు. అది కూడా 85 ఇయర్స్కి పెట్టారు. 85 ఇయర్స్కి వచ్చిన వాళ్ళకి కంటే కూడా 60 ఏళ్లలో ఉన్నటువంటి వారు కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఫోన్ పే మాత్రం జాగ్రత్తగా వాడతారు, దాని పిన్లు గిన్లన్నీ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫోన్ పేలో అంటే నా డబ్బులు మీరు వినియోగించకుండా, మీ డబ్బులు నేను వాడుకోకుండా చాలా జాగ్రత్తగా QR కోడ్కి పెట్టుకొని అంత జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఓటింగ్ కూడా పెట్టచ్చు. ఆ QR కోడ్ ఆ కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పోల్కి సంబంధించిన ఎలక్టరల్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి చేయొచ్చు. మీరు దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరకు ఎక్కడో కామన్ ప్లేస్ ఒకటి పెట్టి చేయొచ్చు. ATMలో పోయి డబ్బులు తీసుకొచ్చి రావడానికి తెలుసు, అంటే టెక్నాలజీ అంతా తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ ఓటు దగ్గరికి పాపం ఆ వయోవృద్ధు 60 దానికి 85 బదులు 65కు 60 రిటైర్మెంట్ కూడా 60 years కదా. సో వాళ్ళ అప్పటి నుంచి ఇప్పుడు 3 చనిపోయారు. ఆ 3 చనిపోయడానికి ఎవరు బాధ్యత వహించాలి? పోలింగ్ ఆఫీసర్ బాధ్యత వహించాలా, లేదంటే ఇంట్లో వాళ్ళు బాధ్యత వహించాలా, ఎవరికి తెలియదు. అంటే వన్స్ మనం స్టెప్ అవుట్ అయిన తర్వాత ఏ విధంగా మనకు ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. ఎవడో వచ్చి రోడ్లో కొట్టేవచ్చు, లేదా వడదెబ్బ తగలచ్చు, లో బీపీ రావచ్చు, హై షుగర్ వచ్చి పడిపోవచ్చు, అన్నీ జరుగుతాయి. సో కొంత ఫీజిబిలిటీ అంటే వాళ్ళు కూడా కొంత ఈ ప్రభుత్వం కూడా సమ్మర్లో కాకుండా, ఎందుకంటే గతంలో చూస్తే బ్యాలెట్ పేపర్లు సరే వర్షానికి నీటికి తడిచిపోతుంది అంటారు, లేదా రిగ్గింగ్ చేస్తారు. రిగ్గింగ్ నుంచి కొద్దిగా ఒక అడుగు ముందుకేసారు, ఈవీఎం మిషన్లో పెట్టారు. ఆ ఈవీఎం మిషన్లో కూడా ఇది ఒక స్విచ్ చేస్తే అందరికి పడిపోతుంది, మీకే పడిపోతుందని ఒక అపోహ క్రియేట్ చేశారు. సో ఒకసారి అటు స్విచ్ నొక్కదని మీకు ఫలితాలు కూడా గతంలో అయితే 1 day పట్టేది ఫలితాలు అంతా బయటకు రావడం, ఇవాళ గంటల్లోనే బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. సో టెక్నాలజీ ముందుంది. సో ఈ హాట్ సమ్మర్లో పెట్టి హీట్ వేవ్స్ 45-50 కూడా వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ హీట్ వేవ్లో 60 అందరినీ చంపే పరిస్థితులు. అంటే కొంత ఏదన్నా చట్టంలో దానికి రాజ్యసభలోనో పార్లమెంటులో ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని ఒక నెల అటు వాయిదా వేసుకుంటాము అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చేయడానికి ఉందా లేదా? ఉందండి. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏ డేట్స్ చెప్తేనే అది అంతే. వాళ్ళు కూడా అన్ని పార్టీలతో కూర్చొని డిస్కస్ చేసే దే టేక్ ఏ డెసిషన్.
కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కన్విన్స్ చేసేసి ఇది కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు వాళ్ళకు, తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరగడానికి. ఇప్పటి వరకు 80% పోలేదు, 70-80 మధ్య. అది ఇంకొక 2 phases పోయిన తర్వాత అది మళ్ళీ రెడ్యూస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 100 to 100 జీరో 141 కోట్ల మంది ఓటు వేశారు అని ఎప్పుడు చెప్పగలం? ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది? అయ్యో, దానికి ఇంకా 25 years పడుతుందండి నాకు తెలిసి. లేదు అంత లోపల ఏమైనా పెను మార్పులు జరిగితే మనం డిజిటల్ ఓటింగ్ సిస్టమ్ ఇంట్లోనే కూర్చొని మీరు తమ్ ఇంప్రెషన్ వేయచ్చు, ఇట్లా వేయచ్చు అంటే మీకు 5 ఏళ్లలోనే జరుగుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో 140 కోట్ల జనం వల్ల అందరూ ఉంటారు కదా. కరోడ్పతి అనేసి మీరు అమితాబ్ బచ్చన్ చూసి, అవును, వాళ్ళంతా ఫోన్ ఆర్ ఫ్రెండ్ అంటారు. టెక్ అని కొట్టిన తర్వాత ఫోన్ తీసుకొని మాట్లాడితే ఏ బీనా అంటే ఏదో లేదో చెప్తారు. అలాగే కూడా రావచ్చు కదా, టెక్నాలజీ రావచ్చు కదా, ఎందుకు వినియోగించారు? అది ఫుల్ ప్రూఫ్ కాదండి, మళ్ళీ ఎవరికైనా వేసేయచ్చు. వాళ్ళు మీకు ఫింగర్ ప్రింట్ వేయచ్చు, మీకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింక్ చేసేస్తే మీరు ఇంట్లో చేయొచ్చు. ఇంకోటి, ఎవరెవరు ఓటేరో వాళ్ళకి పనిష్మెంట్ కింద మనం 1000 రూపీస్ ఫైనో 5000 ఫైనో ఇలా చేస్తే ఆ భయం అనేది వస్తుంది, చచ్చినట్టు ఓటు వేయడానికి వెళ్తారు. ఆ పనిష్మెంట్ అనేది కూడా ఉండాలి ఏదో ఒకటి ఒక విధంగా. అంటే ఓటింగ్ అనేది ఇండియాలో అది చాలా పవర్ఫుల్ ఓట్, అది ఒక నాయకుడిని ఎన్నుకునేది, ఒక భవిష్యత్తు. సో ఆంధ్ర దేశాన్ని అది ఒక శాసించే ఓటు. ఆ ఓటుని పవిత్రంగా మనం భావించాలనేటువంటి ఒక భావన రావాలన్నప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళకి పెనాలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ 20 to 30% ఓటింగ్కే రారు. ఇప్పుడు నేను ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పోయినాను, వాడు చలాను 100 రూపాయలు ఎంత వేస్తాడు, స్పీడ్ వెళ్ళాను, ఇప్పుడు మిషన్ గన్స్ ఉన్నాయి, అవి కెమెరాలు చూస్తాయి, ఫైన్ వేస్తున్నారు. అలాగే ఇది కూడా అందరికీ వాళ్ళకి ఇప్పుడు ఓటు వేయకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఈ పనిష్మెంట్ అనేది ఉండాలి. లేదా వాళ్ళకి ఏదైనా ఇంకో విధంగా ఏదైనా సౌలభ్యం కానీ ఆ పథకాలు కానీ చెందవు మీకు అనేటువంటి ఇది. అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చెప్తుంటది మాకు బడ్జెట్ తక్కువగా ఉంది, ఆ బడ్జెట్ లేదు, స్టాఫ్ లేరు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటారు. అవన్నీ చేయొచ్చండి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ వరకు పరిమితులు పెట్టేసి ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి కదా, జీతభత్యాలు పెరిగినాయి. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకి జీతభత్యాలు పెరిగాయి. ఒకసారి కంటెస్ట్ చేసిన తర్వాత జీవితాంతం పెన్షన్. వాళ్ళకి 5 రూపాయలే పార్లమెంట్ లో, ఇప్పుడు కూడా టీ 5 రూపాయలు, భోజనం కూడా పేదవాళ్ళు కదా వాళ్ళంతా. ఎంపీలకి డబ్బులు లేదు కాబట్టి ఆ పార్లమెంట్ దీంట్లో సెషన్స్ లో నేను కూడా చూశాను, 5 రూపాయలు వడ, 2 రూపాయలు. ముందు అవన్నీ వాళ్ళకి ఇచ్చే ఆ జీత భత్యాలు పీకేస్తే అప్పుడు నిజాయితీగా ఉండేవాడే అక్కడికి వస్తాడు, మిగతా వాళ్ళు రారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుని ఏం చేసుకుంటూ ఉంటారు. సో అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా, అంటే రాజ్యసభ నామినేట్ అయిన వాళ్ళు, లేదంటే ఏదో రకంగా చీప్ అండ్ బెస్ట్, ట్రైన్ లో పోతే ఫెసిలిటీస్, ఏరోప్లేన్ లో పోతే ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం టికెట్ రాకపోయినా వాళ్ళకి జీవితకాలం అవి పీకేయాలి. ముందు అవి సగం పీకేస్తే, అవి తీసేస్తే ఇదంతా తగ్గిపోతుంది ఖర్చులని. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళకి కూడా నమ్మకం, గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, వాళ్ళు ఏమైనా తీసి ద మొమెంట్ మీరు అపాయింట్ చేయొచ్చు, నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బాస్ని, నేను చెప్పినట్లు నువ్వు వినాలి తర్వాత. అప్పుడు వీళ్ళు గట్టిగా ఉంటే మనకి ఇంత అలాట్ చేయాలి, ఇంత ఇది చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అది ఆ ధైర్యం అనేది ఎలక్షన్ కమిషన్ రావాలి. ఆ టీఎన్ సెషన్ని చూసి భయపడే వీళ్ళు తర్వాత 3 పెట్టారు సభ్యులు, ఎందుకంటే అప్పుడు 3 కొట్టుకొని చేస్తారు, ఎవరో 2:1 ఏదో ఇదవుతుందని. ఇప్పుడు కూడా ఈ 3 కలిసికట్టుగారే మనం దేశాన్ని బాగు చేయాలంటే ఈసీఐ తలుచుకుంటే వాళ్ళ 3 తలిస్తే బ్రహ్మాండంగా చేయొచ్చండి. రైట్. అంటే వాస్తవానికి ఎలక్షన్ సినారియో అంటే గతంలో తీసుకుంటే ఏదో డబ్బులు ఇచ్చేసి మెయింటైన్ చేసుకోవచ్చు, పోలీసుల్ని మెయింటైన్ చేయొచ్చు, ఎలక్టరల్ ఆఫీసర్స్ని మెయింటైన్ చేయొచ్చు అన్నటువంటి తీరు నుంచి ఇవాళ టీఎన్ సెషన్ అంటే నేరుగా అతను రైడింగ్ చేస్తున్నటువంటి తీరు కానీ, అంటే ఇదే కమిషన్ పవర్ అన్నటువంటి విషయాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. తద్వారా అనంతరం ఎవరు అంత ఫెరోషియస్ గా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక సంతకం అనేది అంత పవర్ఫుల్ అండి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడిగాను, పేరు చెప్పకూడదు, ప్రకాష్ గారు మాదేముంది ఇండియన్ ఆయా సర్వీసు, మేము అక్కడ పొలిటికల్ బాసెస్ వీళ్ళతో ఇది చేయాలి, ఏదో అన్నీ సర్దుకొని పోవాలి, లేకపోతే పని కాదు. సో అట్లా వాళ్ళు కరెక్ట్గా చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు భయపడక్కర్ల. వీళ్ళు రాజకీయ నాయకులు వేలిముద్రగాడు 1-2 సార్లు చాలామందిని చూసాం, ఎస్పీలు ఐఏఎస్ ఆఫీసర్లను చంపించిన దృశ్యాలు కూడా చూసాండి. మధ్యప్రదేశ్లో అయితే పాపం లేడీ ఐఏఎస్ ఆఫీసర్, షీ వాజ్ రేప్డ్ అండ్ థ్రోన్ అవే అండ్ షీఈస్ ఫైటింగ్ నౌ, షీ హెస్ డన్ లా అండ్ షీఈస్ చాలా అప్పటి నుంచి నాకు చాలా ఇవి ఉన్నాయండి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు ఏం చేస్తుంది, ఇవాళ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తా ఉంది.
అదేవిధంగా చాలా రకాలుగా చేస్తూ ఉంది. కానీ ఆ డిఫరెన్సెస్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి సీసీ కెమెరాస్ అడాప్ట్ చేస్తున్నారు, చాలా పెడుతున్నారు, కానీ దానికి భిన్నంగానే ఉంది. కానీ ఎక్కడ చూసినా అది రావట్లేదు. అంటే ఉందండి, మార్పు అనేది ఉంది. అప్పటికి ఇప్పటికీ కొంచెం ఇది. నిన్న కూడా మొన్న చూశాను, కర్ణాటకలో మైసూరు దగ్గర ఎక్కడ పోలింగ్ ఒక ఆయన పోలింగ్ వేస్తున్నాడు, ఫింగర్ ప్రింట్ ఇది ఇంక్ రాశారు, ఆ పక్కన బ్యాలెట్ ఇది ఉంటుంది కదా, ఆ బాక్స్ ఈవీఎంది, దాన్ని తీసి నేలగా పెట్టేశాడు. ఊహించలేదు ఎవరు చేస్తారని. అక్కడ మళ్ళీ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు, ఇది చేస్తారని మళ్ళీ వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి ఏదో విచారణ చేశారు, ఇది చేశారు. బట్ ఒక త్రిపురను మణిపాల్లోనూ కొంచెం మన గలాటలు జరిగిన చెదురుమాదురు, మిగతావన్నీ మామూలుగానే జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ దండిగా వచ్చింది, ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, కాబట్టి ఏం జరిగినా కూడా వెంటనే అందరికీ తెలిసిపోతుంది. ద థింగ్ ఈజ్ పోలీస్ షుడ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. పోలీస్ కానీ ఈసీఐ కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు ఓటేశారు సార్? నేను ఫస్ట్ కాలేజీలో ఉండగానే ఓటేసాయండి, 82 అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఓటేసాయండి. అంతకుముందు కూడా ఇంకా అప్పటి నుంచి వేసాను. తర్వాత గుల్బర్గాలో నేను ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారుకి మా తాత టీచర్ అండి, బళ్ళార్లో ఆయన చదువుకున్నాడు 8వ క్లాస్ వరకు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్. తర్వాత ఇక్కడ కూడా రంగంపేటలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఓటేసాను అక్కడ ఉన్నప్పుడు. తర్వాత కుప్పంలో ఓటేసాను, మళ్ళీ ఇక్కడ 2 సార్లు వేసాను ఓటు. ఇక్కడ 20 ఏళ్ళు అయింది నేను వచ్చి తిరుపతిలో. అంటే గతంలో పోలింగ్ అధికారులకి పోలింగ్ విధులంటేనే భయం ఉండేది. సో పోలింగ్ వెళ్ళాలంటే ఎక్కడ రిగ్గింగ్ జరుగుతాయి, బాంబు దాడి జరిగేది. నేను కడపలో కూడా చూసాము, పోలింగ్ బాక్సే పాపం ఆయన పోలింగ్ ఆఫీసర్ చెయ్యి నరికేసి బాక్స్ తీసుకెళ్ళిపోయిన సందర్భాలు. ఇప్పుడు దయచేసి అటువంటివి ఏం లేవు, చాలా వరకు తగ్గిపోయినాయి. రైట్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చూస్తే పోలింగ్ విధులకు భయపడే వాళ్ళు కూడా కొద్దిగా ధైర్యంగా వెళ్తున్నారు ఇప్పుడు. అంటే కొంత సోమరు తప్ప మిగతా దాన్ని కొద్దిగా బాగా చేయాలా మన దేశం కన్నా వాళ్ళు ఎంతూజియాజంతో వెళ్తారు, కానీ కొంత సోమరులు మాత్రం పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏడ కూర్చొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా, లేనిపోని రిస్క్ ఎందుకు, లేదో మెడికల్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇబ్బంది పెట్టడము, లేదా కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటామని ముందుగానే ఒక వారం ముందుగానే మెడికల్ లీవ్ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో మన సిటిజన్స్గా ఉన్నాం, మన సిటిజన్స్కి యూస్ అయ్యేటువంటి ఎలక్షన్స్ పెడుతున్నారు. సో ఆ ఎలక్షన్స్ని ఒక ప్రాపర్ వేలో తీసుకోపోవడానికి కొంత యంత్రాంగం పనిచేస్తుంది. ఆ యంత్రానికి తోడుగా ఉండాల్సినటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా, అంటే కొంత సెలబ్రిటీస్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాలి. అంటే మేబీ క్రీడా రంగం నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, లేదా ఫిలిం స్టార్స్ అయితేనేమి, ఏదో ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళంతా 1 మిలియన్ 2 మిలియన్ వ్యూవర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా విరివిగా బయటకు వచ్చి, లేదు మీరు ఓటు వేయాలి, తిరుమల కొండపై కూడా చాలా మంది వస్తారు, ఒకరు మాట్లాడరు, వెళ్ళిపోతారు శ్రీవారి దర్శనం చేసుకొనేసి. సో ఆ నిర్లిప్తత అనే దాన్ని దూరం పెట్టాలంటే, నిర్లక్ష్యం ఉండకుండా మన ఓటుని మనం వినియోగించుకోవాలి. ఒక గంట అయినా మనం నిలబడతాము, లేదు దానికి టెక్నాలజీని ఇంటికే పంపిద్దాము, ఇంటి నుంచి కూడా ఓటు వేయచ్చు. ఇవన్నీ కూడా ఇది నా బాధ్యత అని గుర్తెరిగేది ఎప్పుడు? ఇప్పటికీ 75 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎప్పుడు గుర్తెరుగుతారు? వస్తుందండి, నెక్స్ట్ ఎలక్షన్కి రావచ్చు. నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది, నెక్స్ట్ ఎలక్షన్కి అంతా ఇది రావచ్చండి. రైట్. అంటే ఇవాళ మనం మేనిఫెస్టోస్ కూడా చూస్తున్నాం. ఇవాళ ఐఎన్డిఏ కూటమికి సంబంధించి ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోని ఒకటి ఇచ్చారు ఐఎన్డిఏ కూటమి తరఫున. తర్వాత వీళ్ళు నరేంద్ర మోడీ వాళ్ళకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అదే ఇరు పార్టీలు కూటమి తెలుగుదేశం నుంచి ఒక మేనిఫెస్టో, ఈవేళ జగన్ ఒక మేనిఫెస్టో విడుదల చేసినటువంటి ఒక పరిస్థితి. సో కంపారిజన్, అదే ఈ మేనిఫెస్టో ఎందుకు దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు? ఆ మేనిఫెస్టో బైబిల్ అంటున్నారు, ఖురాన్ అంటున్నారు, భగవద్గీత అంటున్నారు. సో దానికి పవిత్రత, శాంటిటీ ఏమైనా ఉందా, లేదంటే ఇప్పుడు కేవలం ఓటర్లను ఆకర్షించుకోవడానికి మాత్రమే దాన్ని వినియోగిస్తారా? ముందు నుంచి అలాగే వచ్చిందండి, ఓటర్లను ఆకర్షించడానికి అది పెట్టారు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మేము అది చేస్తాము ఇది చేస్తాము అనేసి. బట్ ముక్కాలు భాగం దాన్ని పాటిస్తేనే జనంలో కూడా నమ్మకం వస్తుంది నెక్స్ట్ టైం నీకు ఓటు వేయాలనేది. మేనిఫెస్టోలో ఏం పెట్టావో ఏం చేసావో అది తూచ తప్పకుండా కనీసం ఒక 80 to 90% చేయగలిగితే, ఓ ఈ నాయకుడు మనకు మళ్ళీ చేయగలడు
అనే ఒక నమ్మకం వస్తుంది దాని మీద. అంటే మేనిఫెస్టో పైన ఎంతమందికి అవగాహన అనేది ఉంటుంది? లేదండి, చాలామందికి లేదు. వాళ్ళు ఈ మేనిఫెస్టోలను ఏదో అక్కడ టీవీలలో రిలీజ్ చేయటం అలా కాకుండా కూడా మామూలుగా పత్రికల్లో లేదా మిగతా ఇంటికి పంపించినట్లు ఇట్లా మీకు విస్తృత ప్రచారం అనేది చేయాలి. అది చేస్తే అప్పుడు జనంలో ఏ పార్టీ ఏం చేస్తారో మనకు అనేది అవగాహన వస్తుంది. అంటే జస్ట్ ఒక పార్టీ సింబల్స్ పైన పోతుంది, కమ్యూనిటీ పైన పోతుంది తప్ప మేనిఫెస్టో మీద పోవట్లేదు. ఈ మేనిఫెస్టో ద్వారా వీళ్ళు ఇది చేస్తామంటున్నారు, వీళ్ళు ఇది చేస్తుంటున్నారు, మన విజ్ఞతను మనం ఇక్కడ ప్రదర్శించాలనేటువంటి విషయం ఎంతవరకు అది నాకు తెలిసి ఒక 30-40% ఉంటుంది. మిగతా అందరూ ఫ్యాన్ గుర్తుకేస్తామా, సైకిల్ గుర్తుకేస్తామా, లేదా గాజు గ్లాసా, లేదా వీడు కమ్మనా, రెడ్డినా, ఇంకో కులమా, ఇదే అవుతుంది. అందుకే నా స్టూడెంట్స్కి అందే బాబు అన్ని కులాల్లో నాకు బంధువులు ఉన్నారు కాబట్టి కులము కూడు పెట్టదు, మతం మానం కాపాడదు. ఇది గమనించాలి జనం. ఇది గమనించేసి మీకు మీ ఊర్లో ఏ పార్టీకి చెందిన నాయకుడు అన్నా సరే మీకు మంచి చేస్తాడు, అతను మంచిగా జనంలో ఉన్నాడు, మన ఊరికి మంచి చేస్తా అంటే అటువంటి వ్యక్తులకు ఓటేయడం నేర్చుకుంటే జనం అప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు హేటెడ్ స్పీచెస్ అనేది కూడా ఎక్కువ అవుతున్నాయి చాలా వరకు. అంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఒక ప్రసంగాలంతా కూడా రాష్ట్ర అన్ని ప్రాంతాల్లో తగ్గించాలి. అది ఎట్లా ఉంది? ఎందుకు అలా మాట్లాడితే ఎంతవరకు కన్విన్స్ అవుతారు ఓటర్లు? చూస్తుంటారు కదా ప్రజానికం అందరూ కూడా టీవీలలో చూస్తారు. మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో టీవీ కూడా కట్టేసి వేరే కార్యక్రమాలు చూసుకుంటుంటారు. అందరు నవ్వుకుంటారండి. జనంకి పిల్లలకేమి తెలియక కాదు, వీళ్ళు మాట్లాడేవన్నీ అది ఊరికేనే నవ్వుకోవడానికి తప్పితే నేను అందుకే వాళ్ళ పొలిటికల్ మెంటర్స్ ఎవరున్నారో వీళ్ళకి రాసేవాళ్ళు అలా రెచ్చగొట్టకుండా మేము పవర్లోకి వస్తే ఇలా చేస్తాము, ఈ పథకాలు చేస్తాము, వాటి మీదనే మాట్లాడండి. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఇవన్నీ కూడా కూడా అంతే. అదేదో షర్మిల చీర కట్టుకొని లేదా ఇతను పవన్ కళ్యాణ్కి ఇంతమంది, ఇప్పుడు నాకు ఎంతమంది పెళ్ళ ఉన్నారు, నా ఆస్తి ఎంత ఉందో అది కాదు, నేను జనానికి ఏం చేయగలను దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు కొన్ని పార్టీలు అదే చెప్తున్నారు, నేనేం చేస్తున్నాను దాని మీదనే మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను. అలా అంటే ఇప్పుడు జగన్ కూడా చెప్తున్నారు, మీకు నా పాలసీస్ నచ్చితే మీరు నాకు ఓటు వేయండి, లేకపోతే స్కీమ్స్ మీ దగ్గరకు వస్తే ఓటు వేయండి, లేదంటే నాకు సింపుల్ అంతే చెప్పేయండి. కానీ ఊరికేనే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది ఇది ఇవన్నీ అనవసరం. సో ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు జనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎంత పర్సెంటేజ్ ఆ నిజాయితీ ఎంతవరకు పని? అంటే జనరల్గా నిజాయితీకి అంత వాల్యూ ఉందంటారా? ఉందండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో చూస్తున్నాము, పల్లెటూరులలో ఎక్కువగా ప్రభుత్వంకే ఓటింగ్ శాతం ఉంది, దాదాపు 50-60%. ఇప్పుడు కొంచెం వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఎస్పెషలీ అర్బన్ పాపులేషన్ టౌన్స్లో వీళ్ళకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు. అదండి రైట్. అంటే నేను అనేది నిజాయితీ. సో అంటే గతంలో తీసుకుంటే డబ్బులు ఒక నాయకుడు వెళ్ళి నేరుగా మాట్లాడతాడు, నా తీరు నచ్చితే, అంటే ఎన్నుకునే విధానం ఒకలాగుంటుంది. ఇతను ఒక నిజాయితీ పరుడబ్బా, నిరాడంబరుడు, ఇతన్ని మనం ఎన్నుకుంటే మనకు ఉపయోగపడతాడు, ఒక చదువుకున్న విద్యావేత్త, అతను మనకు సహకరించగలడు, మనకు ఏదైనా లెటర్లు రాసి ఇవ్వగలడు, ఏదో ఒకటి చేయగలడు అన్నటువంటి ఒక విధానం నిజాయితీ నిలిచేది. ఇవాళ నిజాయితీకి ఎక్కడ ఆస్కారం కనిపిస్తుందంటే ఆస్కారం 25% అండి, మిగతా 75% మనీ అండ్ మజిల్ పవర్. డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది పల్లెటూళ్ళు కూడా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కూడా వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. మద్యం కూడా ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ రైడింగ్ జరుగుతున్నా కానీ ప్రతి ఇంట్లో ఎంతో కొంత మద్యాన్ని పెట్టుకుంటున్నారు. ఆ మద్యంతో వాళ్ళని కొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు అలాగనే అయిపోయారు. ఓటర్లు కూడా కొంతమంది నాకు మద్యం ఇస్తావా, బిర్యానీ ఇస్తావా, పొద్దున తిరగాలంటే నీతో తిరిగితే నాకేం లాభము. సరే, కానీ ఇంకోటి కూడా చూసానండి, పల్లెటూరులో దే హ్యావ్ నేటివ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వీడి దగ్గర 10,000 తీసుకున్నావు, వీడి దగ్గర 5,000 తీసుకున్నావు, వీడి దగ్గర మధ్యాహ్నం తీసుకుని నేను ఓటు మా వాళ్ళు ఎవడికి చెప్తాను, తర్వాత ఇంకోటికి వేస్తున్నా. అది కూడా భయం ఉంది రాజకీయ నాయకుల్లో. నేను ఖర్చు పెట్టి నాకు వెనక్కి వస్తుందో లేదో, వీడు సరిగా ఓటేస్తాడో లేదో. అందుకే కొంతమంది పల్లెలో వాళ్ళ దేవుడి మీద ప్రమాణం చేయి, ఇంకోటి ప్రమాణం చేయి. సో దే ఆర్ ట్రైంగ్ టు యూస్ ది సెంటిమెంట్స్ అండ్ దెన్ ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కొంతమంది కర్పూర హారతులు ఇచ్చి ఓట్లు ఇప్పించుకుంటున్నారు. అంటే మనీని ఒక ఏరియాని కొంటున్నారు. జస్ట్ లైక్ వెజిటేబుల్ పర్చేస్ ఏ విధంగా చేస్తున్నాము, ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళడము, ఆ స్లమ్ ఏరియాకి పోయిన తర్వాత నీకు ఇంత ఇస్తా, నీకు ఇంత వేలం కూడా పడుతున్నారంట. అంటే మీరు నేను కూర్చొని నా శక్తి ఎంత, మీ శక్తి ఎంత, అంటే నేను 10 లక్షలు నీకు ఇన్వెస్ట్మెంట్ పెడతా, మీరు 11 పెడితే మీకు వెళ్ళిపోతారట. ఆ విధంగా కూడా జరుగుతుంటాయి. జరిగిందండి, ఆ పోయినసారి ఎలక్షన్లో కూడా జరిగింది, చూశాను. నాకు పేర్లు గుర్తులేదు కానీ ఊళ్ళో అలా జరిగినాయి, అవి కూడా ఉన్నాయి. సో అంటే సంతల్లో పశువులు కొన్నట్టు వీళ్ళని కొనుక్కొని వాళ్ళ దగ్గర ఓటేసుకుంటే తిరిగి వాళ్ళకే కదా ప్రాబ్లం. ఆ స్లమ్ ఏరియాస్గా డెవలప్ కూడా కాదు కదా.
సో ఇలాంటి కల్చర్ కూడా మారాలంటారా? మారాలండి, అన్నీ మారాలి. అన్నిటికీ మూలం వాళ్ళకి అవగాహన, అక్షరాస్యత, కొంచెం అవగాహన అనేది కనీసం వాళ్ళు 5వ క్లాసు ఏదో 10వ క్లాస్ వరకైనా చదువుకుంటే ఒక అవగాహన వస్తుంది. అంటే సాధారణంగా మానవీయ విలువలంతా కూడా కరోనా సమయంలో మానవీయ విలువలంతా చాలా మందికి బాగా తెలిసి వచ్చింది. ఎందుకంటే మన కుటుంబం ఏంది, మనమేంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి అయ్యో అన్నటువంటి భావన కరోనా కల్పించింది. అది ఒకవేళ మహమ్మారి అయినప్పటికీ అయ్యో అన్నటువంటి భావన, అయ్యో పెద్ద ఆయన పోయినాడే, నిన్ననే చూశాను ఆయన కనిపించలేదు, ఈ రోజు శ్రద్ధాంజలి పెట్టేశారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఆ కరోనా కంటే కూడా ఎట్లా చేయాలి? లైఫ్ బిఫోర్ కోవిడ్, లైఫ్ ఆఫ్టర్ కోవిడ్ విలువల్ని నేర్పించింది కొంతవరకు. అంటే చేతులు శుభ్రపరచుకోవడము, ఎదురుకొస్తే ఆలింగనం చేసుకోకుండా నమస్కారం పెట్టడం, ఇవన్నీ నేర్పించాయి కదా. లైఫ్ బిఫోర్ కోవిడ్, లైఫ్ ఆఫ్టర్ కోవిడ్ అండి. ఇప్పుడు జనంలో కూడా బాగా తెలిసి వచ్చింది కొన్ని. అప్పుడు ఏడ్ చేశానండి ఆ కోవిడ్ టైంలో. ఇప్పుడు మోడీ గారు చెప్పారు వ్యాక్సిన్స్ అన్నీ ఇంతమంది దేశాలు పంపించాము, మనకు వ్యాక్సిన్ ఇచ్చాము. అప్పుడు సోనూ సూద్ నిజమైన హీరో. చాలామందిని బస్సుల్లో మీరు చూశారు, ప్రెగ్నెంట్ లేడీస్ అండి, రక్తం కారుతూ ఉంది, ఆవిడ బిడ్డను పట్టుకొని అంబ్లికల్ కార్డ్ ఈజ్ నాట్ కట్ అండ్ షీఈస్ క్యారింగ్. ఏడ్ చేశాను నేను చూస్తే. ఈ గవర్నమెంట్ ఆ కోవిడ్లో నేను ఇంకోటి విమర్శ, ఆ కోవిడ్లో నీకు కాశీ కారిడార్ కట్టారు కదా, ఏమీ ఆగలేదు కదా, కొన్ని రోడ్లు బార్డర్ ఏరియాస్లో పనులు జరుగుతున్నాయి కదా. అట్లాంటప్పుడు గవర్నమెంట్ బస్సులు వేసి ఆ జనాల్ని వాళ్ళ పల్లెలకు పంపించేసిండి అంటే నీకు గవర్నమెంట్లో ఇంకా పెద్ద పేరు వచ్చేసింది కదా అందరికీ. అన్ని గవర్నమెంట్లు కూడా రైల్ మిషప్ కూడా జరిగింది, పట్టాల పైన పోయే వాళ్ళని కూడా తొక్కిచ్చేసింది రైలు. అంటే వాళ్ళకి తెలియలేదు ఆ టైంలో ట్రైన్ అవుతుందని, తెలియనటువంటి నిస్సహాయ స్థితి. అది ఒక్కటే చాలా ఇదండి. అప్పుడు కూడా వీళ్ళు రాజకీయ నాయకులు ఎవడూ స్పందించలేదు. అప్పుడు చాలామంది డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళకి ఇంకా కొంతమంది జీతభత్యాలు ఇచ్చినట్లు లేదు, చాలా యూజ్ చేస్తున్నారు. సో మార్పు అనేది వస్తుందండి. యువతలో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మే 13న మీరు ఖచ్చితంగా పొద్దున 7 గంటలకు ఓపెన్ అయితే 7 గంటల నుంచి క్యూలో నిలబడండి ఓపిక్గా. మీరు కావాలంటే నీళ్ళు మజ్జిగ ఏమైనా తీసుకెళ్ళండి. సో కనీసం మధ్యాహ్నం 12-1 గంటల లోపల ఓటేయండి. మళ్ళీ కావాలంటే కొంచెం చల్లబడిన తర్వాత 3 గంటలకు 4 గంటలకు వెళ్ళండి. టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకుంటా. లాస్ట్ టైం కూడా ఒకసారి 7 గంటల వరకు 8 గంటల వరకు పెట్టారు. మన కొన్ని ఫేజ్ 1 ఫేజ్ 2లో కొంతమంది నైట్ 10 దాకా కూడా అలౌ చేశారు ఓటింగ్ సిస్టమ్. అలా పెడితే చల్లపోతుంది. దయచేసి ఖచ్చితంగా ఓటు వేయమని నా ప్రార్థన. అంటే సాధారణంగా భారతదేశంలో ఎట్లా ఉంటుందంటే, మీరు నాకేమన్నా ప్రకాష్ గారు నాకు ఏదైనా ఇస్తే పని చేస్తా, క్విడ్ కోప్రో, నాకు ఇది నీకు ఇది అంటే ఒక ఓడంబడికి ఉంటుంది అనమాట. సో ఈవేళ ఓటు వేసినటువంటి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటేనే ఓటుకు వస్తారు. అలా అయిపోయింది సిచ్యువేషను. ఈవేళ ఓటు వేసిన వాళ్ళకు ఏదైనా ఒక ఆధారం అనేది ఒకటి ఇచ్చి దాన్ని చదువుకి, అంటే స్కూల్స్కి కానీ, అంటే కాలేజెస్కి కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఒక మెరిట్ మీకు 1 మార్క్ ఇస్తాము ఓకే అన్నటువంటి సిస్టమ్స్ ఏదైనా పెడితే యూత్ ఇంకొద్దిగా రావడానికి అవకాశం ఉంటుందా? పెట్టచ్చండి, చేయొచ్చు. అదొక మోటివేషన్ యూత్లో. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజ్ వాడు ఫైనల్ ఇయర్ అయిపోయేంత లోపల వాడు ఇంజనీరింగ్ కాలేజ్ చేరినాడంటే 18 ఏళ్ళు వచ్చేసి ఉంటుంది ఫస్ట్ ఇయర్ 4 గంటలకి. సో మీకు ఓటర్ ఐడి ఉండాలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, ఆధార్ కార్డు ఉండాలా, బ్యాంక్ అకౌంట్ ఉండాలా, ఇవన్నీ పెట్టేస్తే బ్రహ్మాండంగా ఇట్స్ అన్ ఇన్సెంటివ్, వాళ్ళకు ఒక మోటివేషన్. ఇప్పుడు ఓట్ వేసిన తర్వాత యువత ఎవరెవరైతే కాలేజ్ పిల్లలు వెళ్తారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ లాగా ఇవ్వచ్చు. సో హీ హెస్ ఓటెడ్ ఆన్ సో అండ్ సో డేట్ అనేసి అది ఇమీడియట్గా అక్కడే కూడా ప్రింట్ తీసి ఇచ్చేసి వాళ్ళ ఫోటో పెట్టేసి, ఇప్పుడు టెక్నాలజీ ఎంత వచ్చింది, నా ఓటు హక్కు వాళ్ళు ఓటర్ ఐడి పెట్టేసి ఆ అబ్బాయికి ఇచ్చేస్తే నేను ఓటు వేసాను ఇంట్లో సర్టిఫికేట్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ టైం మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఓటు వేయాలి. ఇది కూడా మంచి ఐడియా. ఇంక్రీజింగ్ ఆఫ్ ఓట్స్, అంటే పోలింగ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అంటే యువత అంటే వాళ్ళు స్పెషల్లీ ఏ క్రికెట్ మ్యాచ్ కనో సినిమా కనో వాడు పనికి మాలినోడు నాయకుడు, వాడికి ఎందుకు మనం ఓటు వేయాలా, వాడు ఏమి చేయడు, ఇలాంటి నిర్లిప్తత భావన కూడా కొంతమంది ఉంది. సో అంటే విమర్శించేవాడు అసలు ఓటు దగ్గరగా పోడు, ఓటు వేయడానికి కూడా వెళ్ళాడు, కానీ వాడు విమర్శిస్తూనే ఉంటాడు. ఏదో క్రికెట్ నాకు తెలియదు ఆడటము, కానీ వాడు ఆ క్రికెట్ బాల్ ఎంత స్పీడ్తో వస్తుందో కూడా తెలియదు. అరే వాడు ఇలా కొట్టాలా అలా కొట్టాలా మాట్లాడతాము వీధిలో రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడినట్లు. కాబట్టి వాళ్ళకు విమర్శించే, ఓటు వేయని వాడికి గవర్నమెంట్ని తిట్టేది కానీ రాజకీయ నాయకులను విమర్శించే హక్కే లేదు. నీవు ఓటు వేయగలిగితేనే వాళ్ళని విమర్శించే హక్కు ఉంటుంది. సో యాజ్ ఏ టీచర్గా మన టైం కూడా క్లోజ్ అయింది. మీరు ఇచ్చేటువంటి అపీల్ ఏంటి సార్? అంటే మిమ్మల్ని చూసి మీ అభిమానులు కొంతమంది ఉంటారు, మీ శ్రేయోభిలాషులు కొంతమంది ఉంటారు. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా విద్యాబోధనను నేర్పించినప్పుడు ఆ విద్యార్థులు ఈరోజు అత్యున్నతమైనటువంటి విధుల్లో ఉండవచ్చు. సో వాళ్లకు ఈ పోలింగ్ శాతం పెంచడంలో భాగంగా వాళ్లకు మీరు ఇచ్చేటువంటి అపీల్? అన్ని పార్టీలో అన్ని
రంగాల్లో నా శిష్యులు ఉన్నారు, మొత్తం స్టేట్ వైడ్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే అప్పీలు, రేపు మే 13న మీ గ్రామాల్లో కానీ మీ ఊర్లలో కానీ మీరు యువతలో చైతన్యం తీసుకురండి. వాళ్ళందరినీ పోలింగ్ బూత్కి తీసుకెళ్ళి ఓటు వేయించి ఓటు శాతం మనం ఈ ఎలక్షన్స్లోనే మన ఆంధ్రప్రదేశ్లో కనీసం 80%, 90% ఓటింగ్ శాతం వచ్చేటట్లు చూడండి. నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా నిలబెట్టండి. అది రైట్. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ పరిణామాలు నిదానంగా స్లోగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో పోలింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా ఒక అప్పీల్ ఇవ్వండి. సో ఓటు వేయాలి, డబ్బు కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అనేటువంటి నినాదాన్ని స్పష్టంగా చెప్పండి. ఇవాళ ఇండియా ఒక ఎకానమీ ఏ విధంగా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఏ విధంగా ఉంది, వెసులుబాట్లు ఏంటి, సో మనం ఏమి హామీ ఇస్తున్నాం, ఆ హామీ ఎంతవరకు నెరవేర్చాం అనేది ఒక ప్రోగ్రెస్ కార్డు ఇవ్వండి. 1 year చదివితేనే చివరాఖరిన యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. 10th క్లాస్కి వస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాడు సచ్చేంత వరకు SSLC సర్టిఫికేట్ అనేది స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డుకి సంబంధించి సర్టిఫికేట్ పెట్టుకుంటారు. అట్లాగా మీరు 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మీరు ఎంతవరకు పని చేశారనేటువంటి రిజల్ట్స్ ఇవాళ ఓటింగ్ రూపంలో ప్రజలు ఇస్తారు. మీరు చెప్పండి, మేము ఇంత పని చేసాం, మేము ఇది మీకు చేస్తాం, మీరు మాకేమైనా చేయండి అని చెప్పడానికి మీకు ఉండాలి. ఇవాళ గతంలో చూస్తే ఇవాళ జగన్ ఒక విమర్శ చేస్తారు, 600 హామీలు ఇచ్చారు, ఆ మేనిఫెస్టో ఎక్కడ అంటే కనిపించదు అంటారు. తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు తగ్గించి 24కి వచ్చినప్పుడు సూపర్ 6 అనేటువంటి మేనిఫెస్టో కూడా అది ఎట్లా ఉండాలంటే కనిపించాలా, అర్థం అవ్వాలి. 1000 పేజీలు పెట్టుకోవచ్చు, ఎన్నో హామీలు పెట్టవచ్చు కాక దాంట్లో మనం ఎంతవరకు సఫలీకృతమైన ప్రజలకు మనం ఎంతవరకు చేరువలో తీసుకురాగలిగినటువంటి అంశాలను కూడా పరిశీలన చేసుకోవాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి చూద్దాం. అతనైతే ఓపెన్గా చెప్తున్నాడు, నేను చేయగలిగింది ఇది, మీకు నా సంక్షేమ పథకాలు అంది ఉంటే, మీరు బాగుపడి ఉంటే నాకు ఓటు వేయండి, లేదంటే ఓటు వేయకండి అనేది కూడా ఆయన స్పష్టంగా అప్పీల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దానికి కూడా వక్రభాష్యం చెప్తారు, నువ్వు ఓటమిని ముందుగానే అంగీకరించావు అనేటువంటి వక్రభాష్యాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలామందిని చూస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తాననేది నిర్దిష్టంగా చెప్పి ప్రజల దగ్గర నుంచి మన్నలను పొందాలనేసి కూడా మన ప్రకాష్ గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చేసిన KVS ప్రకాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ డిస్కషన్. రేపు మళ్ళీ 7 గంటలకి మరొక గెస్ట్తో కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.